మీ పాదముల యొద్ద మేము పద్మదాసులమై ఒదిగి సదాకాలం మిమ్మల్ని సేవించవాలని చేయించుకొని మేము అందరం మీ చేతికి అప్పగించుకున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. పక్కన వందనాలు చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికి హ్యాపీ ఈస్టర్ అని చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. వచ్చినా రాపోయినా ఈస్టర్ ఏదో చెప్పండి గట్టిగా. ఆయన చెప్పినట్లే లేచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏందని పరిస్థితి? వావ్, నిజమా? చూద్దాం. లైవ్లో ఉన్నవారు గమనించండి. మా పరిస్థితి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు సరళం చేయను గాక. రైట్, నాకు వెళ్ళి చూడండి. ఒక 2 ప్రకటనలు చెప్పి మీకు పునరుద్ధానమును కూర్చున్న సంపూర్ణత, మొన్న శిలువ సంపూర్ణ చెప్పినాను. శుక్రవారం పూట, గురువారం రాత్రి నుండి శుక్రవారం అంతా ఏం జరిగిందో మొన్న మీకు వివరించాను. రాత్రి ఏమో శనివారం పూట సమాధి చేయబడిన దగ్గర నుంచి లేచే కొద్ది నిమిషాల వరకు ఏం జరిగిందో రాత్రి చెప్పినాను. ఈరోజు పునరుద్ధానమును గురించి, పునరుద్ధాన సంపూర్ణ గురించి నేను మీకు తెలియపరుస్తాను. దానికంటే ముందు ఈ వారం, వచ్చే వారం బల్లారాధన. ఇది సరిగ్గా 31వ తారీఖు వచ్చింది కాబట్టి బల్లారాధన పెట్టలేదు. వచ్చే ఆదివారం బల్లారాధన, సరేనా? గమనించండి. రేపు వచ్చే శుక్రవారం, శనివారం, ఆదివారం కొండపల్లిలో ఒక ఆమె సేవకురాలు, దైవ సేవకురాలు రెప్కమ్మ, ఎస్టీ కాలనీలో ఉంటారు. వాళ్ళ యజమానులు చాలా గొప్ప సేవకులు. వారు రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకునేవారు. వారు సేవ సమర్పించుకొని సేవ చేస్తూ వాళ్ళ యజమానులు చనిపోయారు. ప్రజెంట్ ఇప్పుడు ఆ పెద్ద ఆవిడ గుత్తికొండ, ఈ మైలవరం ప్రాంతంలో 2-3 గ్రామాలు, ఇక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా 4-5 బ్రాంచ్లు కలిగి పాపం ఒక్కతే వృద్ధాప్యంలో ఉన్న ఆమె సేవ చేస్తూ ఉంది. ఒక సేవకుల ద్వారా నన్ను ఒకసారి పిలిపించుకొని వాక్యం చెప్పించుకున్నారు. ఇక అప్పటి నుండి ఆయమ్మ రోజులు బాగోలేదయ్యా, మేము పెద్ద పెద్ద సేవకులను పిలిచాము, కానీ మీరు వచ్చిన దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మీ వైపు మాకు మొగ్గు చూపుతున్నాడు. ఒకసారి వచ్చారు మీరు, ఒకసారి కాదు, ఈసారి మాకు 3 రోజులు డేట్లు ఇవ్వండి అంటే ఈ ఏప్రిల్ నెల 1st వీక్లో శుక్రవారం, శనివారం, ఆదివారం పగలు కూడా ఉంటుంది. కానీ పగలు నేను రాలేనమ్మా, కేవలం రాత్రుల పూటే వస్తాను అని చెప్పినాను. అది చాలా బాగుంటుంది. వెళ్ళాను. ఆ సంఘంలో ఆడగొద్దులు చాలా ఆత్మీయులు. అసలు ఏదైనా వాక్యం చెప్పే లోపల అడిగా సిద్ధంగా ఉంటారు. ఆమె దగ్గర వారి విశ్వాసులు నాకు బాగా నచ్చారు. పరిశుద్ధాత్మలు బాగా ఎదుగుతూ ఉన్నారు. 10 మంది సేవకులను, 10 మంది విశ్వాసులను కలిగినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యేకత ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ కూడా బాగున్నాను నేను. కొంతమంది సేవకులు చూడండి, ఇన్విటేషన్ రాకపోయినా పోయి అడుగుతుంటారు. ఈ రోజున ఒక సేవకుడు ఒక చోటకు పోయి వాక్యం చెప్పడం అంటే ఘనంగా ఎంచుకుంటారు. అసలు అది నేను పెద్ద నాన్సెన్స్గా ఎంచుకుంటాను. దేవుడు ఎక్కడికైతే వెళ్ళమంటే అక్కడికే వెళ్తాను. ఎన్ని సంవత్సరాలు అయినా విశ్వాసులు కొద్దిమంది ఉన్నా కానీ ఎక్కడ పడితే అక్కడ పోకూడదు కూడా. ఆసియా వెళ్ళాలని బయలుదేరారు పౌలు గారు. పరిశుద్ధాత్మ ఏం చేసినాడు? అడ్డుకుని వాళ్ళని ఏం చేసినాడు? ఆపాడు. అంత అవసరం లేదు, మీరు ఆగండి అని. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, దేవుని పని కూడా చేసే విషయాలు చాలా వివేకం కలిగి ఉండాలి. అందుకనే కొన్ని మరుగయించుతాము కావాలని. అది మన సమర్పణలో కొన్ని భాగాలు. అవి చిన్న సంఘం ఆమెది, మరి మనం వెళ్ళి కొద్దిగా బలపరచాలి,
రేపు శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి, ఆదివారం రాత్రి ఎలానో చెప్తాను చూడండి. రేపు వచ్చే శనివారం శుద్ధీకరణ కూడిక కొండపల్లిలోనే ఉంటుంది. శనివారం రాత్రి అర్థమవుతుందా? శుక్రవారం రాత్రి, ఆదివారం రాత్రి చెండైవరన్న ఆటో పెడతాడు. దయచేసి సంఘం మొత్తం వస్తే మంచిది. మీరు కూటానికి వచ్చి కూటం చూసుకొని రావాలి. మనిషికి వచ్చి 50 రూపాయలు అన్నకి ఇవ్వాలి మీరు, సరేనా? కొండపల్లి వేచినందుకు మనిషికి వచ్చి ఖచ్చితంగా 50 రూపాయలు, 3 రోజుల మీద కాదు, శుక్రవారం పూట 50 రూపాయలు తీసుకొని రావాలి, సరేనా? ఎందుకంటే మరి ఇల్లు రావాలి కాబట్టి మరి డీజిల్ అవన్నీ ఖర్చు అవుతుంది. దేవుని కృప కాస్త అన్న వాహనం మనకు అనుకూలంగా ఉంది కాబట్టి అన్నిటికీ బాగుంది. 50 రూపాయలు అంటే ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ నుంచి కంచాలు పోతే ఎంత మరి ఆ వంతున మరి ఆలోచించుకోవాలి ఒకసారి, సరేనా? అది ఇక అది కూడా నేను నిశ్చయించినాను కాబట్టి మరి అంతే ఇక ఆ లెక్కను చూసుకుంటే. కాబట్టి ఒక 50 రూపాయలు, అది కూడా ఏంటంటే ఇక సంఘాన్ని బట్టి, వారు సంఘ సభ్యులైన దాన్ని బట్టి కొద్దిగా వాళ్ళు కూడా సువార్తలో భాగంగా అది కూడా కాస్త పని జరగటం కోసం, వాహనం పోవటం కోసం ఆయిల్ కావాలి కాబట్టి, సరేనా? శుక్రవారం పూట రాత్రి అక్కడే ప్రార్థన ఉంటుంది. షష్ఠీ కాలనీలో ఉంటుంది. ఒక చిన్న ఇంట్లో పక్కన ఒక ఇల్లు, పక్కన ఒక రేకుల షెడ్ వేసుకున్నారు, చిన్న పరిచర్యే, సరేనా? మనం అక్కడికి వెళ్తే కొద్దిగా వాళ్ళని బలపరచడానికి అవకాశం ఉంది. శనివారం రాత్రి శుద్ధీకరణ ఇక్కడ కొండపల్లిలోనే. అక్కడ శుద్ధీకరణ చూసుకొని మనం ఇక్కడికి వస్తాము. ఆదివారం పొద్దున్న ఇక్కడ బల్లారాధన, ఆదివారం పొద్దున్న ఇక్కడ బల్లారాధన, ఆదివారం పొద్దున్నే మీకు భోజనాలు. రేపు వచ్చే ఆదివారం మీకు బల్లారాధన, మీకు భోజనాలు. మళ్ళా ఆ భోజనాలు చూసుకొని అదే ఆదివారం పూట సాయంత్రం మళ్ళీ అడిగిపోతాం మనం, అంతే. అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయానండి. మళ్ళీ తర్వాత రోడ్లు ఏమంటే నాకు తెలియలేదు, నేను సరిగ్గా వినలేదు, నేను ముందు వచ్చాను వెనక వచ్చాను, ఇవన్నీ కాకుండా క్లారిటీ ఉందా? గట్టిగా ఆమెను చెప్పండి గట్టిగా. శుక్రవారం నుంచి ఎప్పటి వరకు? 3 రాత్రులు. ఎక్కడ? శుద్ధీకరణ కూడికి ఎక్కడ? కొండపల్లిలోనే. ఎట్లా ఎక్కడ పెట్టుకుంటున్నాము? వాస్తవానికి అది ఎందుకంటే ఆమె వాళ్ళకి వాళ్ళకు కూడా ఆ అనుభవం కావాలి అంటే సరే ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఎందుకులే అక్కడ పెడదాము అని చెప్పేసి అని ఇక శుద్ధీకరణ కూడికి కూడా అక్కడే జరుగుతుంది. అది మీరు గమనించండి. అందరూ 2 చేతులు పైకెత్తి రేపు జరగబోతున్న సంఘక్షేమ అభివృద్ధి కూడికలను ప్రభు ఆశీర్వాదకరంగా ఆ సంఘాన్ని బలపరిచే విధంగా దేవుడు జరిగించినట్టు 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. ఉన్నతమైన ఉపదేశాలతో ఆ పరిచర్యను ప్రభు బలపరుచున్నట్లు స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఒక కెమెరా అనుగ్రహించినాడు. ఇది నిజంగా ఊహించలేదు. ఇది 80,000 రూపాయల కెమెరా దేవుడు మనకి అనుగ్రహించినాడు. అయితే దీని గురించి లైవ్లు, వీడియోలు అన్నీ పోనట్లు దీంట్లో ఇవన్నీ కొన్ని ఉన్నాయి, అన్నీ మీకు చూపించలేనులే. కానీ వైర్లో పోవడాన్ని మళ్ళీ మీరు కింద కూర్చొని ఇంకేమని అనుకోమాండి. నిజంగా ఇది చాలా అంటే మనకి బేసిక్ మోడల్ అన్నమాట ఈ కెమెరా. ప్రస్తుతానికి ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లోంచి లైవ్ ఇవ్వాలంటే కొద్దిగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మన పరిచారకులకి దేవుడు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించునుగాక. మరి ఎందుకంటే కొద్దిగా టెక్నికల్గా ఇవ్వాలి, దానికోసం ప్రేయర్ చేయండి. ఎందుకు నేను మీకు చూపిస్తున్నానంటే టెక్నికల్గా చాలా లైవ్ ఇవ్వాలి. మరి కోటి కానీ జాషువా కానీ వీళ్ళని పరిచారకుల్ని ఇంకొస్తా వాళ్ళకి ఆ జ్ఞానాన్ని దేవుడు త్వరగా అనుగ్రహించి ఈ సెల్ ఫోన్లో కాకుండా ఈ కెమెరాతో లైవ్ ఇచ్చేటట్లుగా దేవుడు మనకి త్వరగా మార్గాన్ని సరళము చేయునుగాక.
నిజంగా అండి, ఇది 80,000 రూపాయల కెమెరా దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ ట్యాబ్ కూడా అసలు అనుకోకుండా ఇది 50,000 రూపాయలు, 45,000 రూపాయలు, ఇది 45 నుండి 50,000 రూపాయలు ట్యాబ్. ఇది అంత యాపిల్ ప్రోడక్ట్సే మనకి. ఆమేన్. అన్నీ ఈ ఐఫోన్ వెనకాల యాపిల్ ఉంటుంది కదా, అప్పుడు అవ్వ కొరికిన సగం యాపిల్ ఇక్కడ ఉందన్నమాట. సరేనా? కాబట్టి ఇది కూడా ప్రభు మనకు అనుగ్రహించినారు. మన సేవలో ఎవరైతే మనకి సహాయం చేస్తున్నారో ఆశ్చర్యం ఏంటో తెలుసా? మన ఉపదేశం ఎంత బలమైందో చెప్తాను చూడండి. ఇన్ని చేసుకుంటూ కూడా చేసిన వాళ్ళు కనీసం మా పేర్లు కూడా చెప్పొద్దయ్యా. ఆమేన్. అది ఆ స్థాయిలో ఎదుగుదురుగాక. అది నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎన్నో, ఒకటి కాదు, రెండు కాదు, అర్థమవుతుందా? మన బిడ్డలందరూ అలానే ఉన్నారు. చెప్తా ఉన్నాను అంటే మన పరిస్థితి గురించి చెప్తా ఉన్నాను. ఇన్ని వేల రూపాయలు పెట్టి మళ్ళా మనకి ఈ స్థాయిలో కూడా మనకు కలగజేసేది వాళ్ళు ఏదో ఉండి కాదు. ఏదైనా ఒక టైం వచ్చింది, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ టైం ఇస్తాడు. అప్పుడు ఎవరెవరు ఏం చేశారో చెప్తాను. అప్పుడు అనిపించింది, ఈ మనిషి చేసినాడా, ఈ మనిషి చేసిందా అనిపించింది. గుర్తుపెట్టుకోండి, దేవుని సేవలో మీరు ఉపయోగపడాలంటే వండిచ్చేది కాదు. అసలు దేవుని సేవలో దేవుని సేవ కొరకు నేను ఒక విధంగా వాడబడాలి. దేవుని సేవ సాగిపోవటం కోసం, దేవుని సేవ నడిపించబడటం కోసం సేవ జరగాలంటే ఎలా జరుగుతుంది మీరు చెప్పండి? వేస్తున్న టెంట్ 1000 రూపాయలు, వస్తున్న కానుకలు కూర్చోబెట్టి లెక్కేస్తున్నారు మనల్లో. ఆ వచ్చిన డబ్బులు టెంట్కి ఇవ్వండిరా అంటే కనుక ఇంకొద్ది కావాలయ్యా అని అడుగుతున్నారు. సేవ ఎలా జరుగుతుంది సేవ? ప్రభు వచ్చి ఏమన్నా జేబులో డబ్బులు తీసి మాకు ఇస్తాడా? ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ వల్ల సేవ జరగాలన్న మాట హృదయంలో పెట్టుకో. ఎప్పుడు కూడా చిల్లర మార్చి సందా వేసే జనాలు ఇప్పుడు కూడా ఉన్నారు. ఏసన్న గారు ఎప్పుడు అంటాడు, చిల్లర మార్చి సందా వేయటం అనమాట. దేవుని విషయంలో ఇచ్చే విషయంలో చాలా ఘనంగా ఉండాలి. బల్లారాధన రోజు ప్రతి వ్యక్తి 10వ భాగం ఇస్తే అసలు సేవకి ఎటువంటి సమస్య ఉండదు. ఈ రోజున 10వ భాగం ఇచ్చేదానికి కూడా ప్రతి ఒక్కరూ వ్యసన పడిపోతున్నారు. 1, 10వ భాగం నీది కాదు. 2, అది నీ దగ్గర పెట్టుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఏదో చేద్దాను అనుకుంటున్నావు, కానీ అది నిలవదు. నీ ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా ఒక లోపము నువ్వు పెట్టుకుంటున్నావు అన్నమాట వాస్తవం. ప్రతి కుటుంబాలని ప్రతి వారం గమనిస్తూనే ఉన్నా, ఎవరెవరు కుటుంబాల పేర్లు రాలేదు అని. 10వ భాగాలు దేవుని డబ్బు ఇవ్వటానికి కూడా 1000 రూపాయల 10వ భాగం తీస్తారు, 2000 రూపాయల తీస్తారు అంతే. ఇక 50,000 పెద్ద వేలు వస్తుంది చూసినావా, ఆ డబ్బులు ఈ డబ్బులు అయ్యే వస్తాయి కదా. పొలం పనులు చేసే వాళ్ళు ఖచ్చితంగా ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి. ప్రథమ ఫలం అంటే మొట్టమొదటి పంట ఉండదు చూసారా, ఆ మొట్టమొదటి పంట అమ్మేసి ఆ కృతజ్ఞత ఫలాన్ని, ఆ ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి ప్రభువుకి ఇవ్వాలి. సరేనా? బల్లారాధన రోజు గొప్పెడు బియ్యాలు తీస్తున్నారా? చాలామంది తీస్తున్నారు. తీనోళ్ళు కూడా మీరు నేర్చుకోండి, చేయాల్సినవి ఉంటాయి. ఇవన్నీ ఈ ఉపదేశాల్లో మీరు గుర్తుపట్టడమే కానీ ప్రత్యేకంగా కూరగాయలు తెస్తున్నారా, ఉల్లిపాయలు తెస్తున్నారా, బియ్యం తెస్తున్నారా, ఇవన్నీ ఈ సాటింపులు పెట్టుకునేవి కాదు. కాబట్టి అసలు ఎవరు ఈ విధంగా ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నా, ఇవన్నీ మీకు చెప్తా ఉన్నాను. అసలు ఎవరు సంఘంలోంచి బయట వాళ్ళు కూడా కాదండి. నేను బయటికి వెళ్ళిన తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి నేను బయటకు వెళ్తూ ఉన్నాను. మనకున్న లేమిని వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయను. బయట నేను వేరే వాళ్ళకి ఏదో చెప్తే కనుక, వంకర మార్గంలో ఏదో ఒకటి చెప్తే వాళ్ళు ఏదో ఒకటి సహాయం చేస్తారు. అసలు ఆ బుద్ధి నాకు లేదు, ఆ ఆలోచన నాకు లేదు. అయినా కానీ దేవుడు ఘనంగా సేవని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకో, యేసు ప్రభు సెలవు మోసాడు, ఇప్పటి నుంచి మీరు సెలవు మోయాలి. ఆమేన్. అది ఆ సెలవు మోయటం అంటే ఇదే. సేవకి ఏదో అవసరం, సేవ ఏంటి, ఏ విధంగా నేను వాడబడతా ఉన్నాను, ఏ విధంగా నా రూపాయి వాడబడతా ఉంది. ఇంట్లో అన్నీ చూసుకున్న తర్వాత ఇద్దాంలే అనుకుంటే కనుక అది క్రమం కాదని అంటాను నేను. మీరందరూ ఉన్నతమైన ఉపదేశంతో ఎదుగుతున్నారు. మీరు చాలా నేరో మైండ్గా మీరు ఉండొద్దు, బ్రాడ్ మైండ్గా మీరు ఉండాలి. అన్నా కదా, నేరో మైండ్గా మీరు ఉండొద్దు, బ్రాడ్ మైండ్గా ఉండాలి. ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ మనం చూడకూడదు.
దేవుని సేవను మొట్టమొదట మనం చూసి ఏదో రకంగా అంత ఉంది సేవ, అంతలోకపోయినా కొంతలో ఈ విధంగా పనిచేయాలి. దశమ భాగాలతో మీరు సర్దుకుంటే మీరు సంపూర్ణులు అవ్వలేరు. దశమ భాగాలు ఇచ్చి ఏదో పెద్ద చేసేస్తున్నాం అనుకోమాకండి. దశమ భాగాలతో పాటు ఇంకా 3 భాగాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అవి మీకు చెప్తూనే ఉన్నాను. ప్రతిష్ట, ప్రత్యేక, అద్వైత, కృతజ్ఞత. ఈ 3 అనుభవాలు ఏదో రకంగా మీరు ప్రభు సన్నిధికి తీసుకొని రావాలి. అప్పుడు ఏమైందంటే సేవ జరుగుతుంది. సేవకు కావలసిన అవసరాలు అందించబడతాయి. అప్పుడు పనులు జరుగుతాయి. ఓ ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏదన్నా సువార్త ఏదన్నా ఏర్పాటు చేయడానికి బాగుంటుంది. గతంలో మనం సువార్త సభలు పెట్టలేకపోతా ఉన్నాం. దానికి గల కారణం ఏంటి? కొన్ని ఉంటాయి, అయినా కానీ దేవుడు మనకేం తక్కువ చేయట్లేదు. కాబట్టి ఈ భారం మీరు కలిగి ఉండాలి. ఈ రోజున ఇవన్నీ, ఈ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఎవరైతే మన బిడ్డలు తీసేస్తున్నారో అసలు చాలా అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళ శాలరీస్ కానీ వాళ్ళ ఉద్యోగాలు కానీ అంత బలహీనమైన పరిస్థితుల్లో ఉండి కూడా ఈ సేవకు సంబంధించిన వాటన్నిటినీ కూడా గమనించుకుంటూ చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా సేవా భారముతో ఉండి మీరు ఆ బాధ్యత నా మీద మోపబడి ఉంది అని మీరు ముందుకు సాగిపోదురుగాక. ఒకటే గుర్తుపెట్టుకోండి, నాతో పాటు అనండి, అయ్యో అనండి, అయ్యో సిలువను గూర్చిన వార్త, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల అనండి గట్టిగా, అది నాకు శ్రమ అనండి. అది నాకు, మీరు పోయి వాక్యం చెప్తారా? మీరు సువార్త ప్రకటించడం అంటే ఏంటి? సువార్త చేస్తున్న వాళ్ళని మీరు బలపరచడం. ఆమేన్ అనా? నేను చెప్పిన వాక్యం ఏంటండి? 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఉంటుంది. నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల అది నాకు శ్రమ. ఎవరైతే సేవ చేస్తున్నారో, ఈ రోజున మీరు ఒక ఇంట్లో ఉన్నారు, ఆ ఇంటి పేరు ది అపోస్తలిక్. ఈ ఇంటి నుండి ఘనమైన సేవ జరుగుతూ ఉంది. అనేకమైన ప్రాంతాలు తిరిగి సేవకుడు దేవుని పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి కొన్ని వసతులు, కొన్ని వనరులు అవసరం, ఆర్థిక పరిస్థితులు కొన్ని అవసరం అని వాటన్నిటిని మీరు హృదయంలో పెట్టుకొని ఏదో రకంగా మీరు పని చేయాలండి. అదే సువార్త పని అంటే, అదేనండి సువార్త పని. అది మీరు కాస్త గమనించుకోవాలి, సరేనా? ఇంకా మనకి ఎన్నో కావాలి. ఇప్పుడు చూడండి, ఈ బాక్స్ మనకు సరిపోవట్లేదు. గట్టిగా అరుస్తూ ఉంటే అర్థమవుతుందా? ఒక ఆరాధనకే సరిపోతూ ఉంది పరిస్థితి. మనకి ఒక చిన్నపాటి పిఏ సిస్టమ్ కావాలి. కోయంబత్తూరులో ఆల్రెడీ నేను మాట్లాడి దాని ఎస్టిమేషన్ వాళ్ళు ఎంత అవుద్దండి అన్నారు. 3 లక్షల్లో మీకు ఎంత వచ్చేస్తుంది. ఎందుకు దీన్ని హోల్డ్ చేసినామంటే ఈ లోపల స్థలం ఒకటి ఉంది, అప్పుడు దీన్ని నడిపించుకుందాము. కానీ వాస్తవానికి ఇది సరిపోవట్లేదు. లైవ్లో కూడా ఒకసారి ఇబ్బంది అవుతుంది. ఎన్నో అవసరాలు ఉన్నాయి. మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. స్థలం మనకి ఆడైతే బాగుండు, ఏడైతే బాగుండు అంటారులే. ఏదో రకంగా మనం చేయాల్సినవి మనం చేయాలి. కాబట్టి ఎలక్షన్స్ అయిపోగానే స్థలాన్ని గురించిన అనుభవంతో మరి కాస్త త్వరపడతా ఉంటాము. మీరు ఆలోచించుకోండి, మమ్మల్ని కూడా గమనించుకోండి, ఏం చేస్తున్నారో గమనించుకోండి. ఆదివారం పూట వచ్చి పోయేవాళ్ళు కాకుండా వెళ్ళగానే అసలు సేవ ఏంది, పరిచర్య ఏంది గమనించుకోవాలండి. పరిచర్య ఏంటి? నాకు ఫోన్లు చేసుకోకపోయినా ఎవరైతే అనుగుణంగా ఉంటారో వాళ్ళకి ఫోన్ చేసుకోవటం, పరిచర్య కనుక్కోవటం, చేయటం. ఏదన్నా ఒక పరిచర్య జరిగిద్ది. ఇందాల నుంచి ఒక 4 ఏళ్ళ ఈ ముందు కూర్చున్న వీళ్ళ మగవాళ్ళు 3 గంటల నుంచి కడతనే ఉన్నారు. ఆలోచించండి. తిరుపతిరావు గారు, రామారావు గారు, ఇప్పుడు మీరు ఉన్నారు, పొద్దున్నే లేచి ఇక్కడికి వచ్చి మీ ఇద్దరు కలిసి 5 నిమిషాలు లేపుతారు టెంట్. రేపు పొద్దున్న ప్రభువుకి లెక్క చెప్పాలండి, మనం ఏం పని చేశాము ఏంటి అని ఆలోచించాలి. పరిచర్య అసలు ఈ కేవలం ఆరాధన చూసుకొని పోతున్నారు, కానీ పరిచర్య ఏంటి, ఇంకోటి అన్నీ తెలుసుకోవట్లేదు. ఇవి కూడా మీరు తెలుసుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి. ఇక ఆత్మదేవుడే మీకు బయలుపరచును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు బయట ఎలా చేస్తున్నారంటే ఈ విధంగా మాట్లాడుతుంటే జరగట్లేదని ఒకేసారి ముందు స్కానర్ కోడ్లు, ఒకేసారి ఇక చెవులకు పెట్టుకుని ఒంటికి పెట్టుకున్నాను చేస్తున్నారు. అంటే మీరు ఎత్తే కనుక దేవుడు కలిసి వస్తుంది మీకు
ఇంకొంతమంది సేవలు లేదు, ఖచ్చితంగా నేను తీసుకొని రావాల్సిందే, లాభం లేదు మీరని ఇట్లాంటివి పెడితేనే జనాలు ఇది చేస్తూ ఉన్నారు. లేదంటే కనుక అవకాశం లేదు. ఆ విధంగా మీరు ఉండొద్దు. మీకు ఒక్కసారే బోధింపబడునుగాక. గలతీయులకు రాసిన పత్రికలో అవసరం లేదు, నకలు చూడండి, పరిశుద్ధులకు ఒక్కసారే బోధింపబడును అని నాతో పాటు, పరిశుద్ధులకు ఒక్కసారే బోధింపబడును. ఒక విషయాన్ని సీక్వెన్స్గా చెప్పించుకునే వాళ్ళు, ఐ హేట్ దట్ పీపుల్. ఒక్క విషయాన్ని అన్నిసార్లు చెప్పించుకోకూడదు. ఉపదేశం వింటున్న వాళ్ళు ఎవరయ్యా అంటే ఆటోమేటిక్గా దే ఆర్ స్కాలర్స్ ఇన్ క్రైస్ట్, అంతే. ఉపదేశం వినే వాళ్ళు మామూలు కాదు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలి చెప్పండి? ఒక్కసారి. కాబట్టి మిగతా అనుభవాల్లో చెప్పరు. సేవా భారంతో మీరు నింపబడుదురుగాక. బల్లారాధన రోజు ఏ డబ్బు రానిలే, ఏ కూలి పని రానిలే, దాంట్లో దశంభాగం తీయాలి. 100 వచ్చింది తీయాలి, 10 ఏళ్ళు వచ్చినాయి తీయాలి, అది వద్దున ఏదైనా కానీలే దశంభాగం తీయాలి. దశంభాగం తీసి చక్కగా అర్థమవుతుందా, ప్రభువా ఈ నెల మొత్తం ఇదిగో మీరు నాకు ఇచ్చిన కష్టార్జితంలో ఇదిగో ఇది నా ప్రథమ ఫలం అని ఇచ్చి మీరు ప్రభువును గనపరచాలి. 10 రూపాయలు ఇస్తే వాక్యం చెప్తున్న మాట ఏంది? పైన ఆకాశపు వాకిండ్లు ఇప్పుతాడు ఆయన. ఆమేన్. ఆకాశపు వాకిండ్లు అనే మాటకు అర్థం ఏంటి? మనకు కావలసిన ప్రతి అవసరాన్ని దేవుడు లేమి లేకుండా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆయన కాన్సన్ట్రేట్ చేసి నీ ఇంటి బాధ్యతను, నీ అవసరాల బాధ్యతను ప్రభువు గుర్తుపడతాడు. నిన్న మన బిడ్డలకు అసలు ఈఎంఐలు కట్టుకోవడానికి లేవు, శాలరీ కూడా ఆగిపోయింది అని అంటే, సర్లే ఏదన్నా చేసి నేనే చూసి ఇస్తానులే అన్నాను. ఈ లోపలనే వాళ్ళు నాకు అయ్యా మరి వేరే వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు రేపు సోమవారం రమ్మన్నారు అయ్యా. ఈ విధంగా దేవుడు సహాయం చేస్తాడు. సమయోచితమైన సహాయం మీరు పొందుకొందురుగాక. దేవుడు మనకేమి తక్కువ చేయనే అస్సలు చేయడు. దాన్ని మీరు గమనించండి. 80,000 రూపాయల కెమెరా, 50,000 రూపాయలు, ఇవన్నీ ఎలా వస్తున్నాయి? నిజంగా ఈ పరిచర్యల్లో ఉన్న బిడ్డలు నిజంగా ధన్యులు. ఆ ఉపదేశానుసారంలో బిడ్డలు ఎదుగుతున్నారు. రాబోయే రోజులు ఇంకనూ సంపూర్ణులయ్యి ఆ ఆత్మ విశ్వాసులలో ఉన్న ప్రతి ఒక్కరిని నింపునుగాక. ఆత్మల భారముతో నింపబడుదురుగాక. ఆత్మల భారముతో నింపబడుదురుగాక. అందరూ చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని అనండి బిగ్గరగా. హల్లెలూయా. లైవ్లో ఉన్న బిడ్డలకి మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. యేసు ప్రభు తిరిగి లేచిన రోజు ఏం జరిగింది? అది రికార్డ్ అవుతుందా? చూద్దాం, దాన్ని అప్లోడ్ చేద్దాం. చేసేది ఏం లేదు. సరే, వీడియో వస్తుందా ప్రస్తుతానికి? ఈ వీడియో వస్తుందా? వదిలేసి చూసినావు, మనకంటే సాతాను ఎంత బలంగా పనిచేస్తున్నాడు. అయితే ఇక్కడ నెట్ రావట్లేదు, చిలుకూరులో కూడా నెట్ రావట్లేదు, ఎక్కడ నెట్ రావట్లేదు. అక్కడ ఊర్లో బాగా వస్తుంది, మళ్ళీ నెట్లో చాలా బాగా వచ్చింది రాత్రి వీడియో. ప్రభు చిత్తమైతే వచ్చే వారం నుంచి మనం జాగ్రత్తలు తీసుకుందాం. రికార్డ్ చేయండి, ఈలోపు దాన్ని అప్లోడ్ చేద్దాం. పునరుద్ధానాన్ని గురించి మొట్టమొదటి 4 సువార్తలు ఎక్కడుంది? ఆ అధ్యాయాలు చెప్తాను, నోట్ చేసుకోండి. అసలు యేసు ప్రభు పునరుద్ధానమును గురించిన విషయాలు ఎక్కడున్నాయి అవి చెప్పి నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, యోహాను సువార్త 21, 22 అధ్యాయాలు, అపోస్తుల కార్యములు 1, 2 అధ్యాయాలు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం కూడా చూడవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ అధ్యాయాల్లో
యేసుక్రీస్తు పునరుద్ధానమును గురించి ఈ విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. రాసుకున్నారా? అందరూ రాసుకునే వాళ్ళు రాసుకోండి. మరలా చెప్తున్నాను. మత్తయి సువార్త 28, మార్కు సువార్త 16, లూకా సువార్త 24, యోహాను సువార్త 21, 22, అపోస్తుల కార్యములు 1, 2, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. అందరూ తలలు పైకెత్తండి. మనం మీకు సిలువ సంపూర్ణత చెప్పినాను. ఈరోజు మీకు పునరుద్ధాన సంపూర్ణత మీకు చెప్పేది. అందరూ తలలు పైకెత్తండి. యేసుక్రీస్తును సరిగ్గా 3 గంటలకి ఆ సిలువ మీద నుండి కిందకి దించారు. ప్రభు ఉదయం పూట 9 గంటల నుండి మధ్యాహ్నం పూట 3 గంటల వరకు సిలువలో ఉన్నారు. 3 గంటలకి కొయ్య మీద ప్రాణాన్ని విడిచారు. ఇక అప్పుడు ఎటోళ్ళట్ వెళ్ళిపోయారు. యేసు ప్రభు ప్రాణం విడిచినప్పుడు అక్కడ ఉంది కొద్దిమందే. ఆ కొద్దిమంది కూడా ఆ శిష్యులను పిలువబడుతున్న వాళ్ళు రహస్యంగా వెళ్ళిపోయారు. నేను చెప్పే థియరిటికల్ మెసేజ్ మీరు చాలా గమనించాలి. ఇప్పుడు సరిగ్గా 3 గంటలకి ప్రభు ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఈయన్ని బరియల్ చేయాలి, అంటే సమాధి కార్యక్రమం చేయాలి. ఈ సమాధి కార్యక్రమము 3 గంటలకు చనిపోయాడు కాబట్టి సాయంత్రం 6 గంటల లోపు ప్రభువుని సమాధి చేయాలి. 6 దాటితే విశ్రాంతి దినం వచ్చేస్తుంది. విశ్రాంతి దినం అంటే ఇప్పుడు మనకి 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు రోజు. కానీ యూదుల కాలమానం ప్రకారం వారికి 6 నుంచి వచ్చే దినం 6 వరకు ఒకరోజు. ఇప్పుడు వాళ్ళు 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భూస్థాపన చేయాలి. శుక్రవారం పూట ప్రభు సెలవు వేయబడ్డాడు. 3 గంటలకి శుక్రవారం పూట ప్రభు చనిపోయారు. ఇప్పుడు సాయంత్రం శుక్రవారం 6 వచ్చిందనుకోండి, శనివారం జరపడుద్ది. ఈ విశ్రాంతి దినం రోజు ఈ సమాధి కార్యక్రమాలు, సమాధులు పట్టుకోవటాలు ఇట్లాంటివి చేయకూడదు. అందుకని వెంటనే సమాధి కార్యక్రమం చేయటానికి కనీసం శిష్యులు ఒక్కడు కూడా లేడు. యేసు ప్రభును వెంబడించిన శిష్యులందరూ రహస్యంగా వెళ్ళిపోయారు ఆడ నుంచి. అసలు ఆ సమాధి కార్యక్రమం చేసింది ఎవరు అంటే, బతుకున్నప్పుడు యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు రహస్యంగా వెంబడించిన శిష్యులు బహిరంగంగా వచ్చారు. ఇది చూడండి, భలేగా ఉంది. యేసు ప్రభు బతుకున్నప్పుడున్న 12 మంది శిష్యులేమో చనిపోయిన తర్వాత రహస్యంగా వెళ్ళిపోయారు, ఎవరికి తెలియకుండా. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన బ్రతుకున్నప్పుడు రహస్యంగా వెంబడించిన వారు ఇప్పుడు బహిరంగంగా బయటకు వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఆ 2 శిష్యులు అంటే ఆ నికోదేము, అరిమతి, యోసేపు. చెప్పండి, ఒకటి ఎవరు? నికోదేము, రెండోది ఎవరు? అరిమతి, యోసేపు. వీళ్ళిద్దరూ వచ్చి పిలాతు దగ్గరికి వెళ్ళి, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఆయన చనిపోయిన డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఇక సర్టిఫికేట్ తీసుకొని వచ్చి కొయ్య మీద నుండి కిందకు దించి ప్రభువుని చుట్టి యేసేపుకి, అరిమతి యేసేపుకి ఒక చిన్న దొడ్డు ఒకటి ఉంది. ఆ దొడ్డిలో ఒక పెద్ద రాతి బండ ఉంది. పద్మసు దీవి అనే మాటకు అర్థం ఏంటంటే పెద్ద రాతి బండ, నీళ్ళు ఉండవు అనమాట. రాతి బండలో లోపల దాన్ని ఏమంటారు, సొరంగం ఉండేది. రాతి బండలో సొరంగం ఉండేదాన్ని. రాతి బండ దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు రాతి బండ ఏ ప్రాంతంలో ఉండదో ఆ ప్రాంతాన్ని పద్మసు దీవు అని అంటారు. ఈ అరిమతి యేసేపుకున్న దొడ్డిలో ప్రభువుని పాతిపెట్టారు. ఈ పాతిపెట్టి ఎప్పుడు మళ్ళా ఈ ప్రభువు లేస్తాడు అని చెప్పారు కదా. ఈ శిష్యులు వచ్చి ఈ రాయిని తొలగించి ఆ డెడ్ బాడీని తీసుకొని పోయి ప్రభు లేచారు అని వదంతిని పుట్టిస్తారు అని అసలు ఆ వేసిన రాయి మొత్తం చుట్టూ పకడ్బందీ చేసి పడేశారనమాట. పెద్ద పెద్ద శంకర్లు, పెద్ద పెద్ద తాళ్ళు కట్టి ఒక 3 భటుల్ని అక్కడ కాపలాగా పెట్టినారు. ఎందుకంటే 3వ రోజు లేస్తాను కదా, ఎట్లా లేస్తాడో చూద్దామని నిలబెట్టినారు. ఈ సమాధి చేసిన శనివారం రోజు రాత్రి పాత నిబంధన భక్తులకి చెరలోకి వెళ్ళి ఏ మాంసపు ముద్దతో ప్రభు చనిపోయాడో ఆత్మస్వరూపిగా అదే మాంసపు ముద్దగా చెరలోకి వెళ్ళి ఆ రక్తపు మడుగులో యేసుక్రీస్తు అబ్రహాము కనబడ్డాడు, మోషే కనబడ్డాడు, మొదటి ఆదాము నుండి బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు కనబడ్డాడు. ప్రభువుని ఆ రక్తపు మడుగులో చూసి పాత నిబంధన భక్తులు చలించిపోయి ఆ ప్రవచనాన్ని బాగా ఎలుగెత్తి ఏడ్చి మిమ్మల్ని గురించి ప్రకటించింది, మిమ్మల్ని గురించి ప్రవచించింది మేమేనయ్యా అని
కళ్ళనిండా కన్నీళ్ళు పెట్టుకొని ఈ శనివారం రోజు రాత్రి మాంసపు ముద్దలో ఉన్న ప్రభువును చూసి యేసు ప్రభు చెప్పిన సువార్తకి పాత నిబంధన భక్తులందరూ రక్షణ పొందారు. ఆమేన్. శనివారం రోజు రాత్రి పాత నిబంధన భక్తులు ఏం పొందారు? రక్షణ పొందారు. మనకేమో 3.5 ఏండ్లు ప్రభు మనకు కేటాయించినాడు రక్షణ ప్రణాళిక. పాత నిబంధన భక్తులకి ఒక్క శనివారం పూట మాత్రమే కేటాయించాడు. అది చూసుకొని మీరు గమనించండి. తర్వాత జరిగింది ఏంటంటే యేసు ప్రభు సరిగ్గా ఆదివారం పూట ఇంకా చీకటి ఉండగా ఆయన తిరిగి లేచాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఆయన చెప్పినట్లు చేశాడు. నా మాట మీరు గమనించండి. యేసుక్రీస్తు చీకటిగా ఉండగానే లేచాడు అంటే దాని అర్థం ఏంటంటే సూర్యుడు ఉదయించక మునిపే నీతి సూర్యుడు ఉదయించాడు. ఈ ప్రవచనం నెరవేర్చబడటం కోసం సూర్యుడు రాకముందే ప్రభు సమాధిలోంచి పైకి లేచాడు. మీరు గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తు రాయి పక్కకు తొలగించి లేచాడా, లేదంటే యేసుక్రీస్తు ఈ సమాధి తెరవబడిన అదే యేసుక్రీస్తు రాయిని పక్క జరిపి తిరిగి లేచాడా, లేదంటే ఆ రాయి పక్క జరిగిన తర్వాత ప్రభు పైకి బయటకు వచ్చినాడా? చాలామందికి తెలియదు ఇది. మీరు గమనించండి. అసలు యేసు ప్రభువుకి రాయి పెద్ద అడ్డు కాదు. రాయిని పక్కకు తొలగించింది ఎవరు? దేవదూతలు. సరిగ్గా తెల్లవారుజామున వచ్చి దేవదూతలు పక్కకు తొలగించి ఆ రాయి మీద కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? ఆయన చెప్పాడు కదా మీతో ఖచ్చితంగా లేస్తానని, ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి అన్నట్లుగా రాయి పక్కకు తీసి రాయి మీద కూర్చున్నారు దేవదూతలు. రాయి పక్కకు తీసింది ప్రభువు కాదు. యేసు ప్రభు మరణాన్ని తిరిగి అసలు రాయి పక్కకు తొలగించక మునిపే ప్రభువు లేచాడు. హల్లెలూయా. ప్రభు సమాధిలో నుండి బయటికి వచ్చినాడు. అంతేగాని రాయి పక్క జరుపుకొని రాలా. రాయి అట్టే ఉంది. అసలు యేసు ప్రభు రాయి అట్టే ఉంది. ఆయన పునరుద్ధానుడై సమాధిలో నుండి బయటకు వచ్చాడు. ఆయన వెళ్ళిపోయినాడు. ఈ లోపల దేవతలు వచ్చి ఖచ్చితంగా ఆయన లేస్తాడు కదా ఇలా తెలియాలని ఈ దేవదూతలు వచ్చి ఏం చేశారంటే ఆ బండను పక్కకు జరిపి దాని మీద కూర్చున్నారు. కోతుల్లా కూర్చున్నారు. దేవతలు కోతుల్లా కూర్చొని ఇక అందరూ వచ్చే అక్కడ ఎవరైతే మొట్టమొదటి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఎవరు వచ్చారు? మరియమ్మ గారేనా? అమ్మ మరియమ్మ, మరి ఆయన చెప్పినట్టే లేచాడు, నువ్వు వెళ్ళి చూసుకోపో. ఆమె వెళ్ళింది. ఉందా బాడీ? లేదు. దేవదూతలు అది చేయటం కోసం అక్కడ ఉన్నారు. రాయి తొలగించింది ప్రభువు కాదు, దేవదూతలు. రాయి తొలగించక మునిపే యేసుక్రీస్తు సమాధిలో నుండి బయటకు వచ్చాడు ఆయన. ఆమేన్. సూర్యుడు ఉదయించక మునిపే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన బయటకు వచ్చాడు. నా మాట మీరు గమనించండి. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 రోజులు తిరిగినాడు మరలా ప్రజల మధ్యలో. ఎన్ని రోజులు తిరిగినాడు? 40 రోజులు తిరిగినాడు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 50 రోజులు చాలా ప్రాముఖ్యమైనవి. నా మాట మీరు గమనించాలి. 40 రోజులు సజీవుడిగా తిరిగినాడు. ఈ 40 రోజుల్లో పరిశుద్ధ గ్రంథములో 11 సార్లు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా అనండి గట్టిగా. ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? మొత్తం 11 సార్లు ప్రత్యక్షం. ఎన్ని రోజులు బతికినాడు ఆయన? 40 రోజులు బ్రతికినాడు. 40 రోజులు బతికినాడు. ఎన్నిసార్లు ప్రత్యక్షమైనాడు ఆయన? 11 సార్లు ప్రత్యక్షమైనాడు. ఈ 40వ రోజున యేసు ప్రభు ఆరోహణమైపోయినాడు. తర్వాత 10 రోజులు ఈ ఈ యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులు వీళ్ళందరూ 10 రోజులు మేడగది మీద ఉపవాసం పెట్టుకున్నారు. ప్రభువుని చంపేశారని. ఆ ప్రభు ఆయన తిరిగి లేచిన సందర్భంలో 12 మంది మరలా తిరిగి వచ్చి 120 మంది, వారిలో మరియమ్మ గారు ఉన్నారు, మన ప్రభు యేసుక్రీస్తు గారి తల్లి. 10 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆ 10వ రోజు 50వ రోజు 40 రోజులేం ప్రభు ఉన్నారు. తర్వాత ఈ 10 రోజులు 40 + 10 ఎంత? 50. ఆ 50వ రోజుని పెంతుకోస్తు దినం అంటారు దాన్ని. ఆమె ఏం చెప్పి గట్టిగా. ఆ ఆఖరి రోజు, ఉపవాసం ముగించుకునే ఆఖరి రోజు, పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిసారిగా వారి మధ్యలోకి దిగి వచ్చాడు. ఇది జరిగింది.
నా మాట మీకు అర్థమవుతుందా? అయితే ఈ పునరుద్ధానములో 10 కార్యాలు జరిగాయి. ఎన్ని కార్యాలు జరిగాయి? 10 కార్యాలు. మట్లాది రోజు మీకు 7 పండగలు చెప్పినాను, సరేనా? ఇది కూడా మీరు గమనించండి. పునరుద్ధానము వలన మొత్తం 10 కార్యాలు జరిగాయి. ఆ 10 కార్యాలు నేను మీకు తెలియపరుస్తున్నాను, మీరు చూడండి. మొట్టమొదటి కార్యం ఏంటి? యేసుక్రీస్తు పునరుద్ధానం వలన జరిగింది ఏంటంటే ఆయన మరణాన్ని జయించాడు. ఆమేన్. ఏం చేశాడు? ఆయన మరణాన్ని జయించాడు. కొన్ని సంవత్సరాల నుండి యేసుక్రీస్తు చనిపోయేంత వరకు ఎంతోమంది చనిపోయారు, కానీ చనిపోయిన వారు ఒక్కళ్ళు కూడా తిరిగి లేగలేదు. మరణాన్ని జయించాడు. మరణానికి ఉన్న బలాన్ని ప్రభువు ఎరగదీశాడు. మరణపు ముళ్ళును విడిచాడు. చూడండి ఆ వచనాన్ని చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55, 56, 57. మరి ఈ వచనాలు చదువుతున్నారు చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 55 నుండి చదువుతున్నారు 57 వరకు. చదువయ్యా. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు, అదిగో చూడండి, మరణపు ముల్లు పాపము నాకున్నా. చూడండి, ఖచ్చితంగా మనిషి పాపము చేస్తే వాడు ఖచ్చితంగా చావాలి. ఏ చావో తెలిసినది? ఒక భయంకరమైన శాపగ్రస్తమైన నరకాగ్నితో కూడిన చావు. ఇప్పుడు మనందరికీ ఆ ముళ్ళు లేకుండా ప్రభు ఆ ముళ్ళని విరగదీశాడు. ఇప్పుడు ఒకటి చెప్పనా, ఆయన మరణాన్ని జయించి మనందరికీ మరణం లేకుండా చేశాడు ఆయన. ఆమేన్. లేలు చెప్పండి గట్టిగా. ఆయన మరణాన్ని జయించి మనకేం లేకుండా చేసినాడు? ఆయన మరణం లేకుండా చేసినాడు. చదువు ఆ వాక్యం చదువు. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా. ఆ మాట చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తుతి కలుగునుగాక. చెప్పండి, మరణం మీద జయం ఎవరి మూలం కలిగింది మనకి? యేసుక్రీస్తు మూలంగా. చూడండి, యేసుక్రీస్తు చనిపోక ముందు వరకు చచ్చినోడు చచ్చినట్టే, తప్పు చేసినోడు చచ్చినట్టే, పాపం చేసినోడు చచ్చిపోయినట్టే. ఇప్పుడు యేసుక్రీస్తు మరణాన్ని జయించడం వల్ల ఏం కలిగిందో తెలుసా? ఎవరైతే తప్పు పాపాలు చేసుకుంటున్న వారి మీద మరణం ఏలుబడి చేస్తుందో, ఇప్పుడు ఆ మరణపు ముళ్ళును ప్రభువు ఏం చేశాడంటే దాన్ని విరిచాడు. వాస్తవానికి పాపం చేసిన మనం మరణించాలి. ఇప్పుడు మన పాపాన్ని ఎవరి మీద వేసుకున్నారు? ప్రభు మీద వేసుకున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా పాపం చేసినాడు మరణించినాడు ఆయన. ఇప్పుడు ఏ మరణమైతే ఆ పాపం చేసిన మనిషిని మృంగుతాదో ఆ మరణం అనే ముళ్ళును యేసుక్రీస్తు విరిచి మనందరికీ, మీ అందరి మీద ఇక మరణం అనే అధికారం లేకుండా ఆ దండననే ప్రభు తొలగించాడు. ఈ ప్రపంచంలో ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత మరలా తిరిగి లేచే శక్తి ఎవరికి ఉందంటే కేవలం మనకే ఉంది. అందుకే మరణానికి భయపడకూడదు, అసలు చావుకు భయపడకూడదు. అసలు ఎవరైతే చావుకు భయపడంటారో వాళ్ళు అసలు రోజు అస్తనే ఉంటారు. అసలు దేవుని బిడ్డలకి చావు మీద భయం ఉండకూడదు, గుర్తుపెట్టుకోవాలి. కొద్ది గుండెల్లో నొప్పి వచ్చినా, కొద్ది కడుపులో నొప్పి వచ్చినా, కొన్ని భయంకర పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ అవుతావు నువ్వు. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకి అర్థమవుతున్న బ్రతుకు మీద ప్రీతి ఉండకూడదు. పౌలు ఏమంటాడు? నేను నా ప్రాణాన్ని ఎంత మాత్రము ప్రీతిగా నేను ఎంచుకోవట్లేదు. ఎవరైతే అలా అనుకుంటా ఉంటారో ఎక్కువ కాలం వాళ్ళే బ్రతుకుతారు. ఆమేన్. నేను సత్తా ఏమవుతారు వాళ్ళు? చాలా ఎర్లీగా చేస్తారు. రాహేల్ ఏమంటుంది యాకోబుతో? ఇదిగో బాబు, నేను చత్తానే. ఒకసారి 2 సార్లు సువార్త తప్ప ఎన్నిసార్లు అందా? దానికాడు సత్తా అంది. అందుకంటే ముందుగా అబ్రహాము సంతానములో అతి త్వరగా చచ్చిపోయిన ఈ కోడల పిల్ల శారమ్మ గారు ఎంతకాలం బతికినారండి?
రెప్కిన్ గారు ఎంతకాలం బతికినారు రాయల్స్? నీకు భయం అవుతుంది నా పేరు వాడుతుంటే? నో, నువ్వు బతుకుతావబ్బా, గొప్పగా బతుకుతావు. చస్తా 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 అని ఎవరైతే అంటారు గుర్తుపెట్టుకో, సూసైడ్ స్పిరిట్ ఆ మనిషిని ఎప్పుడు ఆవరిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ మాట అనకూడదు. ప్రాణం మీద ఎప్పుడు విసుకొచ్చే మాటలు మనం అనకూడదు. మరణాన్ని జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా అని గట్టిగా ఏం చేసినాడు? మరణాన్ని ఏం చేసినాడు? ఆయన జయించినాడు. రెండోది మీరు గమనించండి, రెండో కార్యం ఏంటంటే పునరుద్ధానం ఉందని నిరూపించాడు ఆయన. ఆమేన్. ఇప్పటికి కూడా చాలామంది అసలు పునరుద్ధానం ఉందా లెగితే రాకడ పునరుద్ధానం ఉందా? పునరుద్ధానము ఉంది అని నిరూపించాడు ప్రభు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను వాడు తిరిగి బ్రతుకును. ఒకవేళ నా యందు విశ్వాసం ఉంచకుండా వాడు చనిపోతే వాడు మృతము. ఉందా 11:25లో? చదువు ఆ మాట చదువు. 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువారు చచ్చిపోయిన ఏమవుతారు? తిరిగి లేస్తారు. ఆమేన్. ఈ రోజున ఎంతమంది అయితే ప్రభువునందు నిద్రిస్తున్నారో గుర్తుపెట్టుకోండి. బరియల్ గ్రౌండ్కి వెళ్ళి ఏడుతున్నారు, చూసినావా? బరియల్ గ్రౌండ్కి వెళ్ళి ఓ నాయనో ఓయమ్మో అని. ఏ చేతులతో మనం బంధం మీద మట్టేసామో అదే చేతులతో రేపొద్దున్న వాళ్ళని మనం తాకబోతా ఉన్నాము. ప్రభువునందు నిద్రించిన వారందరూ కూడా రేపొద్దున పునరుద్ధానములో తిరిగి లెగవబోతున్నారు. 2 పునరుద్ధానాలు ఉన్నాయి. మొదటి పునరుద్ధానముగా మన ప్రభువైన యేసుక్రీస్తు లేచాడు. రెండవ పునరుద్ధానములో ఆ వరుసలో మనం రేపొద్దున లేపబడబోతున్నాం. మూడవ పునరుద్ధానం ఒకటి ఉందిలేండి. ఆ పునరుద్ధానము ఎప్పుడు జరిగిద్ది? అది ఆ పునరుద్ధానంలో ఉన్నవాళ్ళు తీర్పులోకి వస్తారు. రెండవ పునరుద్ధానంలో ఉన్నవారు తీర్పులోకి రారు. యేసుక్రీస్తే ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వాక్యం. 1 కొరింథీ 15:20. ప్రప్రథమ ఫలముగా యేసుక్రీస్తు మృతులలో నుండి ఏమయ్యాడు? ఆయన లేపబడి ఉన్నాడు. ఇంతవరకు ఒక్కళ్ళైనా సచిన వాళ్ళు లేచినట్టుందా? ఒక్కళ్ళైనా ఒక పెద్ద సభ జరుగుతుంది. ఏంటి ఆ సభ అంటే లైక్ ఆర్ఎస్ఎస్ లాంటిది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ బల వాళ్ళు అసలు ఈ క్రైస్తవ్యాన్ని మొత్తం ఏదో రకంగా పాడు చేయాలరా. ఈ సేవకుల్ని ముట్టుకునే లోపు సంఘాలు పెరుగుతున్నాయి, సంఘాలను బడగొట్టే లోపు విశ్వాసులు పెరిగిపోతూ ఉన్నారు అని హిందూ సాంప్రదాయంలో నికష్ట కలిగిన వాళ్ళందరూ కూడా పెద్ద సభలో కూడుకున్నారు. ఒకడు లేచినాడు, ఆలోచన చెప్పండి రాని, మందిరాలు బడగొడు సరిపోద్ది. ఒకడు మందిరాలు బడగొడు సరిపోద్దని అంటే ఇంకోటి లేచి ఒరే వాళ్ళకి మందిరాలు లేకపోతే చెట్లు పొట్టలో పోయి పాటలు పాడుకుంటారు నాయన వాళ్ళు, మామూలు కాదు. మనం చేయట్లా, మనకుంద మందిరం. ఇంకోటి లేచినాడు, సేవకులను చంపేద్దాం అసలు. ఇంకోటి లేచి అన్నాడు, ఒరే సేవకులను చంపినా కానీ ఈ విశ్వాసులే సేవకులు అవుతారా, వీళ్ళు పెద్ద ముండోలరా నాయన. సేవకులను చంపినా కానీ ఇంకో సేవకుడు పుడతాడు, ఒక సేవకుని చంపితే ఇంకో సేవకుడు పుడతాడు. రోమీలందరూ కలిసి యేసుక్రీస్తుని చంపారు. యేసుక్రీస్తు కంటే బలమైన 12 మంది సేవకులు లేపబడలేదా? భూమిని తలకిందలుగా చేసింది ఎవరు? యేసుప్రభు చేసిందా? 12 మంది చేశారా? ఏం చేశారు? జస్ట్ యేసుప్రభు జస్ట్ పరిచయం చేసిపోయినాడు. సువార్తను విస్తరింపజేసింది శిష్యులు కాదా? ఆలోచించండి ఒకసారి. యేసు ప్రభుని ఏదో రకంగా అంతం చేయాలి, సంఘాన్ని అంతం చేయాలి. ఒకడేం మందిరాలు పడకూడదాం అంటుండవు, ఇంకోడేం చర్చిలు పడకూడదాం అంటుండవు, ఇంకోడేం విశ్వాసులు అందరిని చంపేద్దాం అంటుండవు, అగపడేవాళ్ళు మొత్తాన్ని అధ్యాత్మ విద్యేద్దాం అంటుండవు. ఆ సభలో ఒక పెద్ద ముసలాయన ఒకడు ఉన్నాడు. ఆయన లేచి అసలు ఈ ప్రపంచంలో క్రిస్టియానిటీ లేకుండా చేయాలంటే ఒకే ఒకటి చేయాలరా,
ఇక్కడ ఒకడు కెమెరా ఆన్ చేసి ఈ మన మధ్యలో ఎవడో ఒకడు ఇప్పుడు చచ్చిపోవాలి, ఆ కెమెరా రికార్డ్ చేయాలి దాన్ని. మన మధ్యలో ఎవడో ఒకడు ఏమవ్వాలి, ఇప్పుడే చచ్చిపోవాలి. క్రైస్తవ్యంలో అంటే ఈ విశ్వాసులందరిలో క్రీస్తుని మనం చంపాలంటే, మన హిందూ దేశంలో క్రైస్తవులందరినీ తరిమేయాలంటే, వాళ్ళ మనసులో ఉన్న క్రీస్తు ముద్రను జరిపేయాలంటే ఒక్కటే మనం చేయాలి. విశ్వాసులను చేయటమో పాస్టర్లను చంపటమో ఇది కాదు. ఒక కెమెరా ఆన్ చేయండి. ఇన్ని వేల మంది మనం ఈ కళ్యాణ మండపంలో ఉన్నాం కదా, ఈ ఆడిటోరియంలో మనం ఉన్నాం కదా, ఒకడు ఇప్పుడు అర్జెంట్ చచ్చిపోవాలి. చచ్చిపోయి వాడిని ఏడవ చోట సమాధి చేయటం లేదా ఏడవ చోట ఉంచటం. చచ్చిపోయి వాడు తిరిగి లెగవాలి. ఏమవ్వాలి? చచ్చిపోయి తిరిగి లేగవాలని ఎట్లా? ఆ పెద్ద వెనక్కి తిరిగి లోపు ఒక్కడు కూడా అందరూ వెళ్ళిపోయారు అని. ఈ ముసలాడు అంతా ఎవరు తక్కువ మాట్లాడుతుందని పోతున్నారు. రే ఏదిరా పోతున్నారు అంటే కనుక ఎవడు చత్తడో ఎవడు లెగుతుడు. యేసుక్రీస్తు యొక్క నామమాలు దాన్ని చెరిపే దమ్ము, ఆ శక్తి భూమి మీద ఎవరికైనా ఉందా? లేదు. వాళ్ళు అంటున్నారు పోతా పోతా పోతా. అసలు క్రైస్తవ్యానికి మనం అంతం చేయలేం. పెద్ద అయినా నువ్వు అన్న మాట ప్రకారం అవునరా, ఆయన తిరిగి లేచాడు అనేదానికి కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. అది చెప్తాను తర్వాత. తిరిగి లేచేదానికి కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. దేవదూతలు రాయిని పక్కకు తొలగించారు కదా, వెంటనే ఈ భటులు కింద పడిపోయారు. ఆ వెలుగును చూసి దేవదూతలు రాకముందే భటులు కింద పడిపోయారు. ఇందాలు చెప్పలా, రాయి పక్కకేం రాలా, యేసుప్రభు బయటకు వచ్చినాడు. ఆ వెలుగు చూడలేక ఎమ్మటనే ఇది పెద్ద వెలుగై ఉందని భయపడి భటులు కింద పడి చచ్చిన వారి వలె పడి ఉండిన లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఈ కొద్దిసేపటికి ఆ సమాధి తెరవబడిందని ఉదయం పూట తెలిసిపోయింది గవర్నర్కి. పిలాతు వాళ్ళందరూ వచ్చి చూశారండి, అన్నీ చెక్ చేశారండి. ఎక్కడో యెరూషలేము మొత్తం పట్టినారు, ఎక్కడ ఆగపాడల. ఎమ్మంటనే పిలాతు ఏం చేశాడో తెలుసా? ఆ రోజు నేను మీకు చెప్పాను, ఇతడు ఎందు ఏ దోషము లేదు, నీతిమంతుడు అని. రోమా ప్రభుత్వములో 66 మంది చక్రవర్తులు ఉన్నారు. వాళ్ళందరిని తీసుకొని వచ్చి పక్కగా జరిగిన రాయిని చూసావా, ఆ రాయి మీద వాళ్ళ పేర్లు రాపించినాడు. ఈ 66 మంది చక్రవర్తుల యొక్క సిగ్నేచర్స్ అన్నీ ఆ రాయి మీద రాసినారు. ఈ పిలాతు అంటాడు, ఈ 66 సంతకాల మన పేర్లు, మన సిగ్నేచర్ ఎందుకో తెలుసా? ఆయన చెప్పినట్టే లేచాడు అని రేపొద్దున సమాజానికి ఇది ఒక డాక్యుమెంటరీ. ఆమేన్. చూసారా, ఇప్పటికి కూడా వాళ్ళ సంతకాలు ఉన్నాయి. ఏమని రాశారనుకున్న ఒక్కొక్కరు 66లో నిజంగా ఈయన యూదులకు రాజు. ఆమేన్. ఏ చేతులైతే మరణశిక్ష విధించాయో ఆ చేతులు సిగ్గుతో తలదించుకొని అందుకు నేనే సాక్షి అని ఒక చక్రవర్తి సంతకం పెట్టినాడు. అందుకు నేనే సాక్షి అని ఒక చక్రవర్తి. మొత్తం 66 మంది చక్రవర్తులు ఆ రాయి మీద వాళ్ళ పేరును లిఖింపజేసినారు. నిజంగా ఈయన దేవుడు, నిజంగా ఈయన దేవుని కుమారుడు, నిజంగా ఈయన రబ్బూని. అర్థమవుతున్నా? నిజంగా ఈయన రబ్బూని, నిజంగా ఈయన రబ్బూని అని 66 మంది ఇతను రబ్బూనియే 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 అని సాక్షి సంతకాలు పెట్టారు 66 మంది. యేసుక్రీస్తు దేవుడు అని పిలవబట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇదే రోజు. ఈ రోజు లేకపోతే క్రైస్తవ్యానికి అసలు అర్థమే లేదు. అసలు యేసుక్రీస్తు పునరుద్ధానం ఉందని నిరూపించినాడు. శిష్యులకు చెప్తూనే ఉన్నాడు, నేను ఖచ్చితంగా 3వ రోజు లేస్తాను రా, రే లేస్తాను, నేను ఖచ్చితంగా లేస్తాను రా. చెప్పుకొని దిగినాడు లేదా? పేతురు అనుకుంటున్నాడు ఏందో పిచ్చి పట్టినాడు, అలా మాట్లాడుతున్నాడు, చచ్చిపోయిన ఎట్లా ఎగుతారు అని చెప్పుకొని తిరుగుదాం. పునరుద్ధానం ఉందని ప్రభు ఏం చేసినాడు? నిరూపించాడు. ఆమెను చెప్పి గట్టిగా హల్లెలూయా. అందుకనే పౌలు అంటాడు తిమోతితో, తిమోతి కొంతమంది పునరుద్ధానం లేదని భ్రమపడుతున్నారు. ఏం లేపబడతాం లే, ఏముండదు లేదు. అప్పుడు కూడా ఒకప్పుడు మనం పాటలు పాడుకుంటూ ఉంటాం కదా, రాకడ గురించి పునరుద్ధానం ఉందని చెప్పుకుంటూ ఉంటే చాలామంది దాన్ని నమ్మరు. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కూడా దానిలో తెలియదు అసలు. ఈరోజు చాలామంది ఆదివారం పూట ప్రార్థనా మందిరాలకు వెళ్ళేవాళ్ళు కూడా తెలియదు పునరుద్ధానం గురించి. పునరుద్ధానం కోసం చర్చిలకు రావాలి. పునరుద్ధానం కోసం చర్చిలకు రాకుండా
అవసరాలు తీర్చుకోవాలి, అనారోగ్యం వచ్చింది, లేనిపోని వాటన్నిటి కోసం మందిరాలకు వచ్చే బ్యాచ్ ఎక్కువైపోయింది. పునరుద్ధానం గురించిన ఆలోచన ఒక్కడు కూడా లేదు. పునరుద్ధానం ఉందని ప్రభు సరిగ్గా నిరూపించినాడు. వాక్యం చెప్తున్న మాట, పునరుద్ధానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చచ్చిపోయినా కానీ ఏమవుతాడు? తిరిగి చెప్పండి, విశ్వాసం ఉంచిన వాడు చచ్చిపోయినా కానీ ఏమవుతాడు? ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకుంటారో, రేపొద్దున నువ్వు చనిపోయినా కానీ పరదేశంలో నువ్వు సజీవంగా నువ్వు నిలబడుదువుగాక, మధ్యాకాశంలో నిలబడుదువుగాక, నూతన యెరూషలేములో నిలబడుదువుగాక, నిత్య సియోనులో నువ్వు నిలబడుదువుగాక. అవునా కదా? పరలోకంలో కూడా 4 గదులు ఉన్నాయి. మొదటి గది పేరు నూతన భూమి, రెండవ గది పేరు నూతన ఆకాశం, మూడవ గది పేరు నూతన యెరూషలేము. అర్థమవుతుందా? నూతన యెరూషలేములో ఒక చిన్న గది ఉండిద్ది, ఆ గది పేరు నిత్య సియోను. ఇప్పుడు ఈ కేటగిరీ ఎందుకు తెలుసా అమ్మా? అకార్డింగ్ టు పర్ఫార్మెన్స్ని బట్టి ఎవరికి ఏ గది ఇవ్వాలి ఆ గది ఇస్తుంది. ఎవరైతే భక్తి ఏ కోణంలో చేశారో దాన్ని బట్టి వాళ్ళకి ప్రభు ఆ గదులు నిర్ణయిస్తాడు. మంచి సమర్పణలో పరిశుద్ధంగా మనం ఉన్నామనుకోండి, సియోన్లో ఉంటాం. అర్థమవుతుందా? ఈ బాప్తిస్మం తీసుకొని తప్పు చేసి మళ్ళీ ఎమ్మడిని ఆ తప్పును తెలుసుకొని మనం దాన్ని వదిలేసుకున్నాం అనుకోండి, వదిలేసుకుని మళ్ళీ కంటిన్యూగా మనం ప్రభువులో ఉన్నాం అనుకోండి, వారు నూతన యెరూషలేములో ఉంటారు. ఈ నూతన భూమి, నూతన ఆకాశంలో ఎవరు ఉంటారో తెలిసిన? రెండవ పునరుద్ధానములో లేపబడరు, వాళ్ళు తీర్పులోకి వస్తారు కదా, వాళ్ళు అక్కడ ఉంటారు. ఈ చెప్పుకున్న ఒకటి, చెప్పుకోపోయినా ఒకటి. ఆ పరిస్థితుల్లో ఆ కోణాలు వేరుగా ఉంటాయి. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు తిరిగి లేస్తారు. అదే అంటున్నాడు, ఆర్భాటముతో ప్రధాన దూత బోర శబ్దము ఊగినప్పుడు ప్రభువునందు మృతి నొందిన వారు తిరిగి లేచెదరు. ఆమేన్, హల్లెలూయా. ఈ నిరీక్షణ నాలో ఉన్న గట్టిగా హల్లెలూయా అనండి, అనండి గట్టిగా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. ఎక్కడ రాబోతున్నాడు ఆయన? మేఘాల మీదకు రాబోతున్నాడు. మేఘాల మీద వచ్చే రాకడని రహస్య రాకడ అంటారు. మేఘాల మీదకి ఎప్పుడైతే ప్రభు వస్తాడో కిందున్న భక్తులు మొత్తం బుడగలాగా మాయమైపోతారు. ఇప్పుడు ప్రభు వచ్చింది అనుకో మేఘాల మీదకి, ఆయన మేఘాల మీద కాలు మోపుతాడు. రెండవ రాకడ అంటే రెండవ రాకడలో 2 ఉన్నాయి. మేఘాల మీదకి వస్తాడు. మొట్టమొదటి రాకడో అయిపోయిందా లేదా? 33.5 ఏండ్లు ఉన్నాడు, రక్షణ ప్రణాళిక సిద్ధం చేసి వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోతే ఏమన్నాడు? నేను మరలా వస్తాను అన్నాడు. ఈ వచ్చేదిలో 2 ఉన్నాయి. ఒకేసారి రెండవ రాకడంటే ఒకటే అనుకుంటారు. 7 సంవత్సరాల ముందు ఒక రాకడ ఉంటుంది. ఆ 7 సంవత్సరాల ముందున్న రాకడనే రహస్యమైన రాకడ అంటారు. భూమి మీద అడుగు పెట్టాడు ఆయన, మేఘాల మీద అడుగు పెడతాడు. అదే రెండవ గది అన్నా కదా, వాయుమండలం. ఇక్కడ నుంచి 500 కిలోమీటర్ల లోపు పైన ఉన్న గదిని ఏమంటారు? వాయుమండలం. ఎవరుంటారు అక్కడ? సాతాను యొక్క అనుచరులు. దానిపైన ఉన్న గది పేరు ఏం పేరు? సూర్యచంద్ర నక్షత్రం గది లేదా మధ్యాకాశం. అక్కడికి అడుగు పెడతాడు ఆయన మేఘాల్లోకి ఎప్పుడైతే అడుగు పెడతాడో ఈ బ్రతుకున్న సజీవులందరూ కూడా ఏమవుతారంటే ఒక్కసారిగా లేపబడతారు. ఆమేన్. ఒకేసారి మనము లేపబడతాము. నేను చెప్పే ప్రతి మాటను గమనించాలి. ఇప్పుడు ప్రభు మధ్యాకాశం మీద అడుగు పెట్టిన అనుకుందాం, ఏం జరిగింది తెలుసా? మనందరం లేపబడతాము. మనం ఎప్పుడైతే లేపబడుతుందో ఎగ్జాక్ట్గా సమాధి చేయబడిన వారు కూడా అక్కడి నుంచి లేపబడతారు. ఇప్పుడు మీరు వెళ్తే కనుక అస్థిపంజరాలు కూడా ఉండవు, గుర్తుపెట్టుకో. కానీ ప్రస్తుతం అక్కడ ఆత్మ ఉండదు, ఆత్మ పరదేశంలోనే ఉంటుంది. యేసు ప్రభు అక్కడికి వచ్చే లోపు ఎక్కడైతే మనం పాతి పెట్టామో మన భక్తుల్ని, అక్కడి నుంచి ఒక శరీరాన్ని అమర్చుకుంటాయి మరలా. ఏమేం చెప్పి గట్టిగా
ఎందుకు అమర్చుకుంటాయి తెలిసిన? రేపొద్దున జనాలకు అగపడాలి. ఆ రోజు బరియల గ్రౌండ్లో కిషోరాయ్ గారు ఖచ్చితంగా ఈ మనిషి తిరిగి లేస్తాడు అన్నాడని ఒకడు ఎవడు అంటాడు కదా, అన్యుడు ఎవరో అంటారు కదా, వాళ్ళకి రేపొద్దున అగపడేటట్టు ఆ కార్యక్రమం జరగటం కోసం అప్పటి వరకు ఆత్మలు ఆడే ఉంటాయి, పరదేశంలో ఉంటాయి. మధ్యాకాశంలో అడుగుపెట్టే లోపు ఈ సమాధులు తెరవబడతాయి. వాళ్ళు మనం ఇద్దరం కలిసి ఒకేసారి మాయమైపోతాము. ఇది రహస్యమని రాకడ. ఈ మాయమైపోయినప్పుడు అందరం మాయమవరు, కొద్దిమంది మిగిలిపోతారు. ఇక ఈ మిగిలిపోయిన వాళ్ళ గతి నా దేవుడు ఎరిగిక యేసు యాక్టివేట్ చేయం. ఎన్ని గుంపులు? 3 గుంపులు మిగిలిపోతాయి. అర్థమవుతుందా? ఆ 3 గుంపులు చూద్దాం, తర్వాత చూద్దాం, సరేనా? అది మీరు అసలు పొరపాటు ఉండర్లేండి, ఉండర్లేండి అన్నప్పుడు ఒక్కడు కూడా ఆమె అనుకుంటా చూడ అసలు ఏందో వీళ్ళు పాసుకోవాలా రే నిద్రపోతారు ఆయన. లైవ్ పక్కన పెట్టి ఫస్ట్ వాక్యమేనండి, లైవ్ ఏముంది కానీ. రహస్యమైన రాకుల్లో అందరం మాయమైపోదుము గాక. మాయమైపోతూనే ఉండాలి, చిన్నగట్టి పోతూనే ఉంటారు. మీరు ఎట్టపోతుందో తెలిసిన? చంద్రయాన్ 3 కాదు, చంద్రయాన్ స్క్వేర్ కంటే ఎక్కువ స్పీడ్కి పోతారు మీరు. శక్తిమాన్ చూసారా? దూరం పోలా అట్టపోతారు. పోయేటప్పుడు శుభ్రంగా పోవాలి. మీరు పోతా ఏమండి మా ఆయనగారు రాలేదండి, యాడికి పోయినాం మీ ఆయన అంటే, వత్త పడుకున్నాడు, టిఫిన్ పెట్టేసి వచ్చానండి, పడుకున్నాడండి. ఏమండి ప్రభు అంటాడు, నువ్వు కూడా అయిపోమ్మా. ఏమంటాడు? నువ్వు కూడా అయిపో, నువ్వు కూడా తిని ఆడే ఉండండి అని అంటాడు. అట్లాంటి కార్యక్రమం పెట్టుకోకూడదు. వెళ్ళిపోతున్నప్పుడు సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండకపోతే ప్రభు అమ్మని బ్రేక్ వేస్తాడు జర్నీకి, వేసి నువ్వు కూడా ఉండిపో, వాడి దగ్గరే ఉండు, ఆ అమ్మ దగ్గరే ఉండు అని అంటాడు. రహస్యమైన రాకడ అంత వినూత్నంగా జరుగుతుంది. అక్కడ 7 ఏండ్లు, ఇక మిగిలిన 7 ఏండ్లు అంత్యక్రీస్తుతో మనకి అదే మిగిలి ఉన్న వారితో భయంకరమైన వ్యాధ. అది యేసు నామములో మనకు దూరమైపోవును గాక, పరిశుద్ధులకు దూరమైపోవును గాక, సార్వత్రిక సంఘానికి దూరమైపోవును గాక. పునరుద్ధానం ఉందని నిరూపించాడు ఆయన. ఆమె చెప్పు గట్టిగా, లేస్తాను అన్నాడు. చెప్పినట్లు ఏం చేశాడు ఆయన? లేచాడు. దేవదూతలు బండ పక్కకు తీసల్లా బండ మీద కూర్చొని సేంతమ్మకాయలు తినుకుంటూ చూడండి ఏ కాయలు అయ్యి? సేతంకాయలు. సేతంకాయలు అంటే ఏం చెప్తల్లి? సేతంకాయలు తినుకుంటూ చూడండి పోయి చూశారు. ఒక్కళ్ళన్నారా సమాధిలో? ఎవరు లేరు. ఆమె అని చెప్పి గట్టిగా. 3వ కార్యం చూడండి. పాత నిబంధన భక్తులందరినీ యేసుక్రీస్తుతో పాటు బ్రతికించినాడు. ఆమేన్, హల్లెలూయా. మామూలు విషయం కాదు కదా అసలు అది. 3వ కార్యం, యేసు ప్రభు చెరలోకి వెళ్ళాడని చెప్పినా కదా, చెరలోకి వెళ్ళి ఆ చెరని చెరగా పట్టుకుని పైకి లేచాడు ఆయన. ఆమేన్. ఆదాము దగ్గర నుండి బాప్తిస్మిచ్చి యోహాను వరకు చనిపోయారు కదా, వాళ్ళందరినీ యేసుక్రీస్తుతో పాటు బ్రతికించున్నాడు. హల్లెలూయా అనండి గట్టిగా, హల్లెలూయా అనండి గట్టిగా, హల్లెలూయా అనండి గట్టిగా, హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయం చదువయ్యా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52, 53 చదువు, స్పష్టంగా చదువు. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది. చూసారా? అంతకుముందు ఎవరైతే నిద్రించారో అనేక మంది పరిశుద్ధుల శరీరములు, అది ఆ అనేక మంది ఎవరో కాదు, పరిశుద్ధులు అనండి గట్టిగా. అనేక మంది ఎవరండి? వాళ్ళు పరిశుద్ధులు. యేసు ప్రభుతో పాటు వాళ్ళు కూడా ఏమయ్యారండి? లేచెను. కింద 53వ వచనం చూడండి. చాలా మందికి లేచినలాగా పడ్డారంట. హల్లెలూయా. ఈస్టర్ రోజు యేసు ప్రభువే కాదు నాయన. ఎవరు లేచారు? మన పరిశుద్ధులు లేచారు అనండి. మన పరిశుద్ధులు అనండి గట్టిగా. మన పెద్దలు అనండి గట్టిగా. ఎవరు పెద్దలు? మన పెద్దలు. పాత నిబంధనలో ఉన్నారు కదా భక్తులు, శ్రేష్టమైన భక్తులు. అందరు కాదు, శ్రేష్టమైన భక్తులు. యెజబేలు, ఆహాబులు ఎట్లాంటి వాళ్ళు కాదు, శ్రేష్టమైన భక్తులు. చూసారా? నేను మీకు చెప్తాను కదా అప్పుడప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చి,
దావీదుని తీసుకొని వచ్చి, యెఫ్తాను తీసుకొని వచ్చి, అట్లాంటి కొన్ని లక్షల మంది పరిశుద్ధులు ఉన్నారు కదా, కొన్ని వేల మంది పరిశుద్ధులు, వాళ్ళందరూ యేసు ప్రభుతో పాటు ఇదే రోజున మృతిని జయించి లేచారు వారు. హల్లెలూయా. ఇది మూడవ కార్యం, గొప్ప కార్యం ఇది కదా. ఈయనతో పాటు వారి సమాధులు కూడా తెరవబడ్డాయి, అందరూ చూశారు. మీకు తెలుసు కదా పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము చనిపోయిన తర్వాత ఆయన తీసుకొని హెబ్రోనులో పాతిపెట్టెను. ఇస్సాకు చనిపోయిన తర్వాత ఆయన తీసుకొని హెబ్రోనులో పాతిపెట్టెను. యాకోబు చనిపోయిన తర్వాత మరలా హెబ్రోన్లో పాతిపెట్టాను. రాహేల్ చనిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుని హెబ్రోన్లో. దావీదు కూడా చనిపోయినప్పుడు అన్నాడు, ఖచ్చితంగా మా తాతగారి దగ్గర పాతిపెట్టాలి రా అని హెబ్రోన్లోకి వెళ్ళి పాతిపెట్టాను. ఎవరెవరిని ఎక్కడైతే పాతిపెట్టారో ఉన్న పాటున సమాధులు మొత్తం యేసు ప్రభుతో పాటు ఏమయ్యా, సమాధులు మొత్తం కూడా తెరవబడ్డాయి, లేపబడ్డాయి. మీకు ఇది ఒక ప్రవచనం అన్నమాట. చూడండి, కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 18వ వాక్యాన్ని ఒకసారి మీరు నోట్ చేసుకోండి. కీర్తనల గ్రంథం 68 చదువు 68:18. నీవు ఆరోహణమైతివి, అదిగో నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. ఆమేన్ చెప్పు గట్టిగా. ప్రవచనం ఇది. పట్టబడిన మన పరిశుద్ధులు వాళ్ళందరిని అక్కడే వదిలేసిండా? వాళ్ళ శరీరం కుళ్ళిపోయేటట్టు చేసినాడు దేవుడు? లేదు. రాత్రి కూడా మీరు చూసారు కదా, అదే కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 10-11 వచనాలు కూడా మీరు గమనించండి. ఖచ్చితంగా మా దేవుడు మమ్మల్ని పాతాళంలో విడిచిపెట్టడు, మమ్మల్ని కుళ్ళు పట్టనీయుడు. మాకు కూడా సువార్త అనే జీవ మార్గం ఆయన మాకు తెలియజేస్తాడు. చెర అనే మమ్మల్ని చెరగా పట్టుకొని పోతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకి గట్టిగా హల్లెలూయా అనండి. బిగ్గరగా 2 చేతులు పైకి గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా, 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 ఆమేన్. పాత నిబంధన భక్తులందరినీ ఏం చేసినాడు ఆయన? బతికించినాడు. 4వ కార్యం చూడండి, ఆయన దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. సెలవు మోసింది ఎవరండి? మనుష్య కుమారుడు సెలవు మోసింది. నేను అంటాను, మనుషులు చచ్చిపోతే తిరిగి లెగుతారా? ఇప్పుడు లేచారా? ఎంతో లేచారా? ఒకవేళ లేచారా అనుకుందాం మనం, అది దింపుళ్ళు కార్యక్రమం. జాగ్రత్తగా రండి, ఏ నిద్ర మధ్య పోయి దేశన అమలు దింపుల కార్యక్రమంలో నానా అమ్మ నేను నాన్న లేచి కూర్చొని కొడుకా అని అనుకో, దెబ్బకి ఇక మరమరాలు పేసినాడు పడేసి, కొబ్బరి చెవులు మొత్తం పడేసి, ఓరు నాయన తెగిపోయిన నాయన అని పాపం వాళ్ళు ఆయన అక్కడనే వదిలేసి వెళ్ళిపోతారు అన్నమాట. నేను అనుకుంటా ఒకసారి, అర్థమవుతుందా, ఆ దింపుల కార్యక్రమాలు అప్పుడు అవో నానా అనియా ఒరే తమ్ముడా, ఆ పేర్లు పిలిచినప్పుడు నిజంగా లెగిశారనుకో జాషువా, నిజంగా ఉంటారా? దించినారా మనలేడనా? దించకూడదు అసలు అట్ట. ఆ దింపుల కార్యక్రమాలు ఉండకూడదు. నేను గట్టి ప్రార్థన చేస్తా, అర్థమవుతుందా? అది మనుషులు అనేవాళ్ళు ఇప్పటి వరకు బతికినట్టుందా? ఏనాడైనా దింపుడు కార్యక్రమాల్లో మనిషి లేచి నుంచున్నట్టు ఎక్కడైనా దాఖలాలు అనుకోండి. మక్క లేచారా? ఒక్కళ్ళని చూసారా? ఒకవేళ లెగితే గొడ్లొత్తడానికి ఏటికి కూడా పోతారా? అది డబ్బులతో నీళ్ళు కొనుక్కొచ్చిన బట్టలు ఉతుతారు, కానీ పొరపాటుని ఏటికి కూడా పోరు. ఎంతవరకు మనిషి అనేవాడు చనిపోయి తిరిగి లేగనే లేదు. మరి యేసుప్రభు ఎందుకు లేచినాడు? ఆయన దేవుని కుమారుడు కాబట్టి. హల్లెలూయా అనండి బిగ్గరగా,
హల్లెలూయా. చూడండి రోమాపత్రిక 1వ అధ్యాయం ఎంత బాగుంటుంది అమ్మా, చదువయ్యా. రోమాపత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం, శరీరాన్ని బట్టి దావీదు సంతానం అని పిలువబడ్డాడు, మృతులలో లేచిన దాన్ని బట్టి దేవుని కుమారుడని నిరూపించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగుందన్నమాట. బై ద బాడీ, ఎవరి సంతానమేనా? బై ద బాడీ ఎవరి సంతానం? బై ద రెజరక్షన్, లేచిన దాన్ని బట్టి ఎవరి సంతానమేనా? అది ఆమేన్. బతుకున్నప్పుడు ఎవరి కుమారుడేనా? దావీదు కుమారుడు. ఇప్పుడు మరణాన్ని జయించే శక్తి మనిషికి లేదు. దేవుని కుమారుడుగా ఆయన ఏం చేస్తున్నాడు? మరణాన్ని జయించున్నాడు. ఇక్కడ మనకేం చెప్తున్నారు తెలుసునా? ఇదే మాట మీరు గమనించండి. ఇదే మాట అదే రోమాపత్రిక 8వ అధ్యాయం మీరు చేయండి ఒకసారి. దేవుని కుమారుడుగా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. 8వ అధ్యాయంలో కింద 1, 2, 3, 4, 5, 6 మీరు స్కాన్ చేస్తే నేను చెప్తున్న మాట మీరు అక్కడ చూడండి. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురు వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎన్నో వచనం అది? ఎన్నో వచనం? 8వ అధ్యాయం 5ఏనా అమ్మా? పడిందా లేదమ్మా? రోమాపత్రిక 8వ అధ్యాయం 1 నుంచి కింద స్కాన్ చేయండి, ఆగపడుద్ది. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. 4 అంతసేపు స్కాన్ చేశారు ఆయన. ఉందా? ఎన్నో వచనం అది? 4ఏనా? చదవండి ఆ వచనం. ఆత్మ లేనివాడు అదన్న ఉందా? దాని కింద ఏముంది? అది దేవుని చేత ఎందరూ అదే దేవుని చేత ఎందరూ నడిపింపబడుదురో వారు ఏమవుదురు? అందరు నాకెళ్ళి చూడండి ఒకసారి. వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వారు దేవుని కుమారులు. ఆటోమేటిక్గా దేవుని కుమారులు కొన్న శక్తి ఏంటి? ఖచ్చితంగా వాళ్ళు చనిపోయినా కానీ తిరిగి ఆమేన్. మనకి మామూలు శక్తి ఎవరో ప్రభు ఏ శక్తి ఇచ్చినాడు? పునరుద్ధానం శక్తి ఇచ్చినాడు. గుర్తుపెట్టుకో, సిలువ శక్తి కన్నా మనకు కావాల్సింది పునరుద్ధానపు శక్తి. పునరుద్ధానపు శక్తి వల్ల ఈరోజు నా సంఘం ఈరోజు నీ స్థాయిలో ఉంది. ఆయన దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. 5వ కార్యం చూడండి ఒకసారి. సాతాను యొక్క తలని చెతగొట్టాడు ఆయన. ఆమేన్. సాతాను యేసు ప్రభువును మరణాన్ని బంధించింది. యేసు ప్రభు ఏం చేసినాడు? గెత్సెమనే తోటలో దాన్ని తొక్కాడు. ఇప్పుడు ఏ చావును తీసుకొచ్చాడో ఈ సాతాను పాపం వలన, ఇప్పుడు ఈ సాతాను యొక్క కార్యాలని యేసు ప్రభు తిరిగి లేచి సాతాను కార్యాలన్నిట్లో అయిపరిచాడు. ఇప్పుడు దురాత్మలు బట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం కదా, యేసు నామములో పో అనగానే పోతనయా లేదా? అలా ఎందుకు పోతున్నాయో తెలుసా? యేసు ప్రభు ఈరోజు తిరిగి లేచాడు కాబట్టి. ఈరోజు తిరిగి లేకపోయి ఆయన లేగలేదు అనుకుందాం మనం. దయ్యాల దగ్గర పోయి యేసు నామములో పో అంటే చూసారు లేవా? సాతాను శక్తులు మనకేమిచ్చినాడు? దేవుడు జయం ఇచ్చినాడు. అందుకే చూడండి, ఎక్కడికి పోయిన యేసు నామాన్ని ఉచ్చరిస్తే దెయ్యాలు పారిపోతున్నాయి. యేసు నామాన్ని ఉచ్చరిస్తే సాతాను సామ్రాజ్యాలు కూలిపోతున్నాయి. ఈ రోజున మనకు అన్ని రైట్స్ అఫీషియల్గా ఎప్పుడు వచ్చినాయని తెలిసిన తార వెలసింది అప్పుడు రాలా. నాకు ఈ తారలో బోర్లు అంటే నచ్చడం. ఎప్పుడు వచ్చింది మనకు అఫీషియల్గా పవరు? ఈస్టర్ రోజు వచ్చింది అఫీషియల్గా పవర్. గుడ్ ఫ్రైడే రోజు కూడా రాలా. చనిపోయినట్టు ఎట్లా ఏమైద్ది అనుకున్నాం మనం? చనిపోయినట్టే ఉందనుకున్నాం. ఎటువంటిది మన కథ? మన ప్రభు మనం అందరం ఏమైపోయేవాళ్ళం? సిగ్గుపడేవాళ్ళం. కానీ మన దేవుడు మనం సిగ్గుపరిచినాడా? క్రైస్తవ్యానికి మొత్తానికి పునాది కర్మ కర్త క్రియ ఆయన తిరిగి లేగవటం. ఇప్పుడు చూడండి, తిరిగి లేచినాడు కాబట్టి సాతాను కార్యాల మీద ప్రభుకి కాదు మనకి ఏమొచ్చింది? జయం వచ్చింది.
హల్లెలూయా అని గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. సాతాను కార్యాలు ప్రభువు లయపరిచినాడు, మనకు వాడి మీద జయాన్ని కలగజేసినాడు. మొదటి యోహాను పత్రిక చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం. లైవ్ పూర్తిగా అయిపోయింది. మొదటి యోహాను పత్రిక మామూలు వీడియో రన్ అవుతుందిగా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం చదువుతున్నా, చూడండి ఒకసారి. 3:8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఆమేన్ చెప్పు గట్టిగా. కార్యాలు లయపరచాలంటే దేవుని కుమారుడు ఏమవ్వాలి? ప్రత్యక్షం అవ్వాలి. ఆయన లయపరిచినాడు. సాతాను క్రియల మీద జయజీవితాన్ని ప్రభు మనకి అనుగ్రహించినాడు. చూడండి 6వ కార్యం చెప్తాను. ఇప్పుడు ఇది ఎన్నో కార్యం? ఇది 5వ కార్యం. 5వ కార్యం ఏంటంటే యేసు క్రీస్తు తిరిగి లెగవాలన్న ప్రవచనం నెరవేర్చినాడు ఆయన. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎవరో తెలుసా? ప్రవచనాల పురుషుడు. చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? ఎవరైనా ప్రవచనాల పురుషుడు. ఏ ప్రవచనాలైతే ఉన్నాయో ఆ ప్రవచనాల ప్రకారం ఆయన అన్నిటినీ జరిగించుకుంటూ వచ్చాడు. శనివారం కూడా ప్రవచనం నెరవేర్చబడాలని సమాధిలో ఉండకుండా వెళ్ళి చెరలోకి వెళ్ళి సువార్త ప్రకటించినాడు. ఆదివారం పూట తిరిగి లెగవాలని ప్రవచనాలు ఉన్నాయి, ఆ ప్రవచనం నెరవేర్చినాడు. దానికి ముంగుర్తుగా మనకు కొన్ని చూపించారు కదా. యోనాని కడుపులో వేసినారు. ఆ యోనా ఎవరో కదా? మా ప్రభువుని యేసుక్రీస్తే. ఆ చేపలో ఉన్న ముల్లే మరణపు ముళ్ళు. ఆమేన్ చెప్పి గట్టిగా. ఇవన్నీ ప్రవచనాలు. ఆ ప్రవచనాలు నెరవేర్చబడటం కోసం ఆయన 3వ రోజు తిరిగి లేచినాడు. మీరు గమనించండి, యేసు ప్రభు తిరిగి లేచిన రోజుకి ఆయన తిరిగి లేచేంత వరకు ఎన్ని ప్రవచనాలు అయితే 66 పుస్తకాలు రాయబడ్డాయో అవన్నీ నెరవేర్చాడు ఆయన. మొదటి రాకడకు సంబంధించిన ప్రవచనాలు మొత్తం కూడా ఆ రోజు నెరవేర్చాడు ఆయన. 2వ రాకడకు సంబంధించిన ప్రవచనాలు కొన్ని ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని నెరవేర్చబడ్డాయి, ఇంకొన్ని ఉన్నాయి. ఆ కొన్ని అంత్యక్రీస్తు పరిపాలన వచ్చేలోపు నెరవేర్చబడతాయి. నమాట మీరు గమనించాలి. మొదటి రాకడ వచ్చినాడు కదా, ఏది? రక్షణ ప్రణాళిక. అది 2వ రాకడ వస్తుంది, రాజుగా రాబోతున్నాడు ఆయన. అది పక్కన పెట్టండి. 2వ రాకడ ప్రవచనాలు కొన్ని ఉన్నాయి, వాటిలో కొన్ని నెరవేర్చబడ్డాయి. అర్థమవుతుంది? లేఖనాల ప్రకారం ఆత్మతో నింపబడి వాక్యాన్ని ధ్యానించున్న మేము మీతో చెబుతున్నామనగా 100%లో రమారమి 70% వరకు పూర్తి అయ్యాయి 2వ రాకడ ప్రవచనం చెప్పేది. మొదటి రాకడ పక్కన పెట్టండి. 2వ రాకడ ప్రవచనాలు సరిగ్గా 70 వరకు పూర్తయ్యాయని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఇంకా 30% వరకు మాత్రమే ప్రవచనాలు ఉన్నాయి. అవి కొద్ది సంవత్సరాలు నెరవేర్చబడతాయి. ఆ ప్రవచనంలోనే ఈ అంత్యక్రీస్తు కూడా వచ్చేస్తాడు. అది అయిపోయింది. మొదటి రాకడం చూసారా? యేసు ప్రభు మొదటి రాకడకున్న ప్రవచనాలు ఏతున్నాయో యేసు ప్రభు తిరిగి లేచిన రోజుతో మొదటి రాకడకు సంబంధించిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. ప్రవచనాల పురుషుడు మన ప్రభు యేసు క్రీస్తు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక లేఖనాల ప్రకారం తిరిగి లేచిన మాటను చూడు. 15వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వాక్యం నోట్ చేసుకోండి. ఆయన లేఖనములను బట్టి తిరిగి లేపబడెను. ఆమేన్. లేఖనాలు బట్టి అంటే తిరిగి లేస్తాడు అని ప్రవచించారు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? దాన్ని నెరవేర్చాడు. లేఖనాలను బట్టి అనే మాటకు అర్థమైంది. ప్రవచించారు, ఏం చేశాడు ఆయన? దాన్ని నెరవేర్చాడు. ప్రవచనాల పురుషుడు, ప్రవచనాలు నెరవేర్చాడు. ఆమేన్. ఇప్పుడు ఇది ఎన్నది? 6వది. ఇప్పుడు 6వది చెప్తున్నాను చూడండి. యేసు ప్రభు పునరుద్ధానం మూలం జరిగిన 6వ కార్యం ఏంటో తెలుసా? ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేశాడు. రాత్రి ఏం చెప్పా మీకు? కింద ఉన్న గది ఉంది, దాని పేరు ఏ గది? చెర. ఆ చెరకి పెట్టిన పేరు ఏం పేరు? అబ్రహాము రొమ్ము. ఆ గదిని ఏం చేశాడు? శనివారం పూట దెబ్బకి తీసి పడేసినాడు. ఆ గదిని ఖాళీ చేసినాడు. మరి వీళ్ళందరిని ఎక్కడ కూర్చాలి అని
యేసు ప్రభు తిరిగి లేచిన రోజు ఏం చేసినాడంటే, యేసుక్రీస్తు తిరిగి లేవనంత వరకు పరదేశం లేదు. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత కిందున్న పాతాళంలో ఉన్న వాళ్ళని ఎక్కడ పెట్టాలా అని ప్రభు ఆలోచించి, మధ్యాకాశం ఉంది కదా, మధ్యాకాశం పైన నేను వచ్చేంతవరకు వీళ్ళనాడు పెడదామని కొత్త స్థలాన్ని ఒక సిద్ధం చేశాడు. దాని పేరే పరదేశు. ఆమేన్. ఎన్నో కార్యం ఇది, కొత్త స్థలం. ఏ పెద్ద ఆ స్థలం పేరు, ఏ పేరు చెప్పండి అమ్మా? పరదేశు. ఏ పేరు దాని పేరు? పరదేశు. హల్లెలూయా. చెప్పినాడు కదా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? దొంగతో ఏమన్నాడు? నిశ్చయముగా నేడు నీవు నాతో ఎక్కడుంటావు. ఇప్పుడు దొంగ ఏడున్నాడు? ఎట్ ద లాస్ట్ దెబ్బకు మార్మల్ పొందినాడు. హల్లెలూయా. ఎంత ధన్యుడు, హల్లెలూయా. ఎంత ధన్యుడు. ఆ రోజు చెప్పినాడు కదా ప్రభు, ఖచ్చితంగా నేడు నువ్వు ఏడుంటావు నాతో. అది ఎందుకంటే సరిగ్గా 3 గంటలు చనిపోయినాడు కదండి. శనివారం పూట అది ముగించుకున్నాడు. ఈ పాత నిబంధన భక్తులతో పాటు చాలా మర్మయుక్తమైన మాట చెప్తాను చూడండి. పాత నిబంధన భక్తులతో పాటు బయట ఉన్న ఒకే ఒక్క వ్యక్తి పాత నిబంధన గుంపులో చేర్చబడ్డాడు. వాడి రెండో దొంగ. ఏ దొంగ? రెండో దొంగ. యేసు క్రీస్తుతో పాటు పాత నిబంధన భక్తులతో లేచారని చెప్పా కదా. పాత నిబంధన భక్తులతో లేచిన గుంపులో యేసు ప్రభుతో పాటు చనిపోయిన రెండో దొంగ ఉన్నాడు కదా. ఈ రెండవ దొంగ కూడా ఎవరితో చేర్చబడ్డాడు? పాత నిబంధన భక్తులతో చేర్చబడ్డాడు. ఎంత ధన్యతండ్రి వాడిది. హల్లెలూయా. వీళ్ళందరం దేశపోయి ఆడబెట్టినాడు, పరదేశంలో పెట్టినాడు. ఆడబెట్టాడు. ఆడబెట్టి ఒకటే అన్నాడు, మీరందరూ ఎక్కడే ఉండండి, ఇక మీద నా నామమందు ఎవరైతే నిద్రించుచున్నారో వాళ్ళందరూ ఎక్కడ చేర్చబడతారు. అది ఇప్పుడు మనోళ్ళందరూ మన పాత భక్తులందరూ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే క్రీస్తు దాన్ని చనిపోతున్నారో వాళ్ళు ఆడికి పోతున్నారు, పరదేశం. అదే గదిలో ఎవరున్నారు? మన పాత భక్తులు మొత్తం ఆడే ఉన్నారు. అంతే. మనలో ప్రభువుని నిద్రిస్తారు, ఆడకపోతారు. ఆడకపోగానే చాలామంది ఆగపడతారు అనమాట. ఇక ఆడపోయి కూర్చుంటారు. కిషోరయ్య గారు మీ గురించి చెప్పినారు, చాలా చెప్పినారు. రేపుక పన్ను యాకోబు దగ్గర పోతారు. పోయిన వారం మొత్తం కూడా పోయిన వారం అంటే అట్ట అనుకోమాకండి మీరు. అది మొత్తం మళ్ళీ వారం తర్వాత అనేది అనుకోమాకండి. మాకు మీ గురించి 12 మంది గురించి చెప్పారని నిజం మీకు అర్థం కావట్లా. విశ్రాంతికి లేని పని ఏం తెలుసా? అన్నీ ముచ్చట్లు పెట్టుకోవటమే. నేను అందుకే అంట, ఇప్పుడు ముచ్చట్లు పెట్టుకోవద్దంట. యేసు ప్రభు వచ్చేదాకా వీళ్ళకి ఏం పని ఉండదు. పరదేశులు హల్లెలూయా అన్నాడు గట్టిగా. యేసు ప్రభు వచ్చేదాకా మధ్యాకాశంలోకి వీళ్ళకి ఏం పని ఉండదు. యేసు ప్రభు మధ్యాకాశంలో వచ్చేదాకా గుర్తుపెట్టుకో, పరదేశంలో ఉన్న వాళ్ళకి ఏం పని ఉండదు. కాళ్ళు చేతులు ఆయిగడ్డ చాపుకోవటం, ఇక ముచ్చట పెట్టుకోవటం. ఇక చచ్చిపోయిన వాళ్ళు మొత్తం కూడా అది వచ్చిందా, అది అందరు కలుగుతారనమాట. అందరూ అడగబోతారు. సువార్త తప్ప అది వచ్చిందా. నీ కొడుకు రామారావు ఉంటాడు, అడగబోతాడు. ఏలియా వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటారు, మోషే వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటారు. ఆమేన్. ఆనందప్ప ఉంటాడు, ఆనందప్ప పాత నిబంధన భక్తుల్లో అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు. మా అయ్య నన్ను బలపరిచినాడు అయ్యా, నాకు బాప్తిస్మం ఇచ్చినాడు అయ్యా, రక్షణ కాపాడుకున్నాను అయ్యా, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. మన పరిశుద్ధులు మొత్తం పరదేశంలో ఉన్నారు. అందుకే అసలు మనం బాధపడకూడదు. రేపొద్దున మనం వాళ్ళని చూచుదుముగాక అని నాతో పాటు. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును. హల్లెలూయా. అందరు కలిసే ఉంటారు. ముందుగా వాళ్ళకి ధన్యత ఏంటంటే అందరం చూస్తారనమాట. వాళ్ళు ఇప్పుడు సినిమా హీరో నాగార్జున, చిరంజీవి తెర చూస్తారండి. అది ధన్యత అనుకుంటారు. అమ్మో సినిమా ఏం చూశాను నేను. కానీ ప్రభువునందు నిద్రించిన వారు ఏకంగా యోబు గారిని గురించి మీకు చెప్పటమే కానీ మిమ్మల్ని ఏకంగా చూస్తున్నానయ్యా, మోషే మిమ్మల్ని చూస్తున్నానయ్యా అని మన బిడ్డలు పరదేశంలో ఒక హై లెవెల్లో ఫీల్ అవుతారు. ఇప్పుడు పరదేశంలో సెలబ్రిటీలు ఎవరో తెలుసా? పాత నిబంధనలో ఉన్న భక్తుల దగ్గర మనలో సెలబ్రిటీలుగా ఫీల్ అవుతారు. కానీ పాత నిబంధన భక్తులు ఏమంటారు తెలిసిన? మన ఇద్దరము ఏకమై ఉన్నాము. ఆ ఘనత అప్పుడు అనుభవిస్తారు. కష్టపడి చేసిన భక్తి విలువ అప్పుడు తెలుస్తుంది మీకు.
ఎన్నో నిందలు అవమానాలు అనుభవించి చేసిన భక్తి విలువ అప్పుడు తెలుస్తుంది. ఈ పరదేశంలో ఉన్న వాళ్ళు అనుకుంటారు, భూమి మీద మనం కష్టపడి ప్రయాసపడి నిందలు అవమానాలు అనేకమైన వాళ్ళని వదిలిపెట్టుకుని మనం చేసిన త్యాగపూరితమైన భక్తి వ్యర్థం కాలేదని ఆ ఘనత రేపు పొద్దున పొందుకున్నప్పుడు నీకు అర్థమగును గాక. అప్పుడు తెలుస్తుంది. లెగితే కిషోరయ్య గారు అక్క అట్లా ఇట్లా ఇట్లా అంటే ఇప్పుడు తెలుస్తుందని ఆ ఘనతను మీరు ఆస్వాదించుదురుగాక. ఎన్నో కార్యం ఇది? 6వ కార్యం. ఏ స్థలం సిద్ధపరిచినాడైనా? క్రొత్త స్థలం. స్థలం పేరు ఏం పేరు? పరదేశం. యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత కొత్త గది ఏర్పాటు చేశాడు. అప్పటి వరకు 2 గదులే, మధ్యాకాశం ఒక గది, వాయుమండలం ఒక గది. యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత 3వ గది నిర్ణయించినాడు. ఆ 3వ గది పేరేం పేరు? పరదేశం. 7వ కార్యం చూడండి. యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత అప్పుడు సంఘాన్ని భూలోకంలో స్థాపించాడు. యేసుప్రభు బ్రతుకున్నంతకాలం సంఘాన్ని స్థాపించాడా? ఎందుకు స్థాపించాడు చెప్పండి? యేసుప్రభు చనిపోయి తిరిగి లేకపోయేంతవరకు సంఘాన్ని స్థాపిస్తే ఆ సంఘంలో జీవం ఉండదు. ఇప్పుడు చెప్పండి, సంఘానికి పేరు ఏం పేరు తెలిసిన? జీవమైన సంఘం. జీవము కలిగిన సంఘం. ఎలా జీవం కలిగిన సంఘం అయింది? యేసుక్రీస్తు పునరుద్ధరణుడు తిరిగి లేచాడు కాబట్టి ఇప్పుడు సంఘం పేరు జీవం కలిగిన సంఘం అయింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకనే ప్రభు బ్రతికున్నంత వరకు సంఘాన్ని స్థాపించలేదు, సువార్త చెప్పాడు అంతే. ఎప్పుడైతే ప్రభు తిరిగి లేచాడో అప్పుడు భూలోకములో మొట్టమొదటి సంఘాన్ని ప్రభు స్థాపించాడు. ఆమేన్. ఆ సంఘానికి జీవము కలిగిన సంఘం అని పేరు పెట్టినాడు. అప్పటి వరకు ప్రభు సంఘాన్ని స్థాపించలేదు. ఒకవేళ అప్పుడు సంఘాన్ని స్థాపిస్తే ఆ సంఘంలో జీవం లేదు కాబట్టి అది పొరపాటు నిలవదు. ఎప్పుడైతే తిరిగి లేచినాడో అప్పుడు ప్రభు అన్నాడు, పేతురు ఇక ఆ ద్వారముల ఎదుట పాతాళలోక ద్వారములు నిలబడవు, నీ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఆమేన్. బండ మీద నేను కడతాను, అప్పుడు పాతాళలోక ద్వారములు దాని ఎదుట ఏమవ్వవు, పొరపాటు నిలబడు. 7వది ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత భూలోకంలో తన సంఘాన్ని స్థాపించాడు. తర్వాత ఎన్నో కార్యం? 9వ కార్యం. 9వ కార్యం పునరుద్ధానములు జరిగింది. ఏంటో తెలిసిన? శిష్యులందరూ చూస్తూ ఉండగా పరలోకం వెళ్ళాడు. శిష్యులకి ఏం చెప్తున్నాడు తెలిసిన? పరలోకం ఉందని నిరూపిస్తున్నాడు శిష్యులు ఎదుట. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనందరికి అదే తెలియాలి. నేను అదే అంట, రాకడ ఉంది, పరలోకం ఉంది అనే ఆ వాస్తవాన్ని మీరు దయచేసి గుర్తుపట్టాలి. నేను చెప్పే మాట మీరు గమనించండి. రాకడ ఉంది, పరలోకం ఉందని శిష్యులకు అర్థం కావటం కోసం, శిష్యులకు తెలియటం కోసం వాళ్ళందరూ చూస్తూ ఉండగా పైకి వెళ్ళిపోయినాడు. మీరు గమనించండి, సెలవుకి వెళ్ళేటప్పుడు 12 మంది శిష్యులు పక్కన ఉన్నారా? ప్రభు అనుకుంటాడు అప్పుడున్నా లేకపోయినా పర్లేదు, కానీ పునరుద్ధరణుడు తిరిగి లేచిన తర్వాత మాత్రం 11 సార్లు వాళ్ళు కనపరుచుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ 12 మంది శిష్యులు చూస్తూ ఉండగా ఏమయ్యాడు? ప్రభు పైకి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళకి ఏం చెప్తున్నాడు? పైన పరలోకం ఒకటి ఉంది, నేను ఎలా అయితే వెళ్తున్నానో ఇప్పుడు చూస్తూ ఉన్న శిష్యులు అనుకుంటున్నారు యేసుప్రభు అలా పోతాడు. సినిమాలు ఎట్ట పైకి పోతారండి? యేసుప్రభులు ఆరోహణం అయిపోతూ ఉంటే శిష్యులు అనుకుంటున్నారు. అక్కడ ప్రభు అన్నాడు ఆఖరిగా, నేడును మీరు ఇలాగునే లేపబడుదురు. చూసేవాళ్ళు అనుకుంటున్నారు రేపు కూడా మనం యేసుప్రభు లాగెట్టే కరుణామయ్య చూడలా? ఎన్నిసార్లు చూశారు? చూడలేదు, అది చూస్తున్నారు నాహలే. కరుణామయ్య చూడలా? ఎదురండి, వాళ్ళని ఎట్లా లేపారు తెలిసిన? వెనకాల తాడుగిరి పైకి లేపారు. మనన్నట్టు కాదు. నో రాప్స్, నో తాళ్ళు, నో హైడ్రాలిక్ మిషన్స్, డైరెక్ట్ శక్తిమాన్లే మనం. ఆమేన్. వాళ్ళు పరలోకల శిష్యులు అనుకుంటున్నారు 12 మంది, ఈ అమ్మని ఈ పేదలు మామూలుగా ఉంటుంది కదా, ఊసి ఎట్లా ఎగుతుండ్రు ప్రభు, అరే ఎట్లా ఎగుతుండ్రా అని వాళ్ళందరూ చూస్తూ ఉండగా ప్రభు అన్నాడు, నేడును మీరు అలాగనే లేపబడుదురు. హల్లెలూయా. శిష్యులకి పరలోకం ఉందని నిరూపిస్తున్నాడు. అందుకని వాళ్ళ ముందే ప్రభు లేచాడు. మీ అందరు కూడా చెప్తాను చూడండి, పరలోకము కొరకు మనం భక్తి చేయాలి, పరలోకం వెళ్ళటానికి మన సన్నిధిలో ఉండాలి.
కావాలనే శిష్యులకు చూపిస్తున్నాడు అక్కడ. నేను అంటాను, ప్రభు ఏదో రకంగా పోవచ్చు, కానీ వాళ్ళ ముందు ఎందుకు పోవాలి, వాళ్ళు చూస్తూ ఉండగా ఎందుకు పోవాలి? ఎందుకంటే అసలు మీరందరూ రేపొద్దున అక్కడికి రాబోతున్నారు. దాన్ని మీరు గుర్తుపెట్టుకొని నేను వచ్చేదాకా ఆ పరలోకములో మీరు పాలు పంపులు పొందటానికి మీరు సిద్ధంగా ఉండండి 3 విషయాలు చెప్పినాడు ఆఖరిలో. యేసుప్రభు పోతా పోతా అర్థమైంది, చనిపోతా 7 విషయాలు చెప్పినాడు. పరలోకంలో పోతా పోతా 3 విషయాలు చెప్పినాడు. యోదయలోను, గలిలయలోను, సమరయలోను నాకు సాక్షులై ఉండండి. యోదయలోను అంటే ఆత్మ సంబంధులు అని, వాళ్ళ మధ్యలో మీకు సాక్ష్యం ఉండాలి. గలిలయ అన్యజనులు, వారి మధ్యలో మీకు సాక్ష్యం ఉండాలి. సమరయ అర్థమవుతుందా, మీ చుట్టూ అనేకమైన ప్రాంత ప్రజలు ఉంటారు. సమరయ అంటే సంకరజాతి ప్రజలని. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు సాక్ష్యం కలిగి ఉండాలి. ఈ 3 స్థలాల్లో సాక్ష్యం కలిగి ఉన్నవారు రేపొద్దున పరలోకములో నిశ్చయముగా లేపబడుదురుగాక. హల్లెలూయా అని చెప్పడు గట్టిగా. యోధ అంటే ఇంటిలో, సమరయ అంటే సమాజములో, గలిలయ అంటే అన్ని జనుల మధ్య. అర్థమైందా? చెప్పండి. యోధ అంటే ఇంట్లో అయిన వాళ్ళ మధ్యలో ఏముండాలి? మీకు సాక్ష్యం ఉండాలి. సమరయ సమాజములో అందరి ఏళ్ళ మీకేముండాలి? సాక్ష్యం ఉండాలి. 3వది గలిలయ అంటే అన్యజనులు. మీ చుట్టూ అన్యజనులు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు మీ ప్రెస్టేజ్ దెబ్బతినిద్దని మీరు వేరే రకంగా ఉండొద్దు. ప్రభువుకు తగ్గట్టు ఉండాలి. వారు చేస్తున్న భక్తి సిగ్గుపడి తలదించుకునేటట్లుగా నీ భక్తి వాళ్ళ ముందుండును గాక. వాళ్ళు చెప్పగలగాలి, ఓరు నాయన మీలాగా మేము ఉండలేము, ఓరు నాయన మీలాగా మేము చేయలేమని. అన్యుల్ని ఛేదించేటట్లు నీ భక్తి ఉండాలి. అది గలిలయ. పోతా పోతా 3 మాటలు అన్నాడు. శిష్యులు చూస్తూ ఉండగా పరలోకం వెళ్ళాడు. పరలోకం ఉందని శిష్యులకు చెబుతున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆఖరి కార్యం 10వ కార్యం చూడండి. యేసు ప్రభు అమాంతం వెళ్ళిపోయాడు 40వ రోజున. వెళ్ళిపోగానే ఈ శిష్యులందరూ కలిసి ఒక ప్రత్యేకమైన సభలు ఏర్పాటు చేసుకున్నారు 10 రోజులు. అది యెరూషలేము మేడ గదిలో ఏర్పాటు చేసుకున్నారు. 10 రోజులు కేవలం 120 మంది మాత్రమే అక్కడ కూడుకొని వాళ్ళందరూ ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. ఆ 10 రోజులు ఏక మనసుతో ప్రభువును స్తుతిస్తున్నారు. 10 రోజులు ప్రభువుని మహింపరుస్తున్నారు. ఈ ఆఖరిగా జరిగింది ఏం తెలిసిన, ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి లేచినాడో ఆయన అలా తిరిగి వెళ్ళిపోయినాడు. ఆఖరిగా 10వ కార్యం, ఆయన వెళ్ళిపోగానే భూలోకంలోకి పరిశుద్ధాత్మ దేవుడిని పంపినాడు. హల్లెలూయా. ఎవరిని పంపినాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చినంటే భూమి మీదకి సరిగ్గా యేసు ప్రభు వెళ్ళిన 10 రోజులకి పెంతెకోస్తు పండగ రోజున 50వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మేడ గదిలోకి వచ్చినాడు. మేడ గదిలోకి వచ్చిన వాడు ఎప్పటికీ మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన ఎప్పటికీ వెళ్ళడక గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు వచ్చాడు, 33.5 ఏండ్లు ఉన్నాడు, తిరిగి వెళ్ళిపోయినాడు. పరిశుద్ధాత్మ దేవుడు 50వ రోజు వచ్చాడు. యేసు ప్రభు ఉండి 40 రోజులు బతికినాడు. ఆ 10 రోజులు ఉపవాస ప్రార్థనల్లో పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిసారి మేడగదిలోకి వచ్చినాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా భూమి మీదే ఉన్నాడు. ప్రజెంట్ మనతో పాటు సహవాసం చేసేది, సంఘాన్ని సిద్ధపరిచేది, అనేకమైన ప్రజలను రక్షణలోకి నడిపించేది, సువార్త సభల్లో సేవకుల్లో ఉండి మాట్లాడేది, బాప్తిస్మ కార్యక్రమాలు జరిగించేది, సంఘాన్ని సంఘ అనుభవాన్ని అగ్గపడని ఆత్మస్వరూపముగా ఉండి విశ్వాసులందరినీ రక్షణలో స్థిరపరుచుతూ పరిశుద్ధాత్మ పూర్ణులుగా మారుస్తూ సంఘాన్ని ప్రభువులు స్థిరపరుచుకుంటూ వస్తున్నాడు. ఆయన పేరు ఏం పేరు చెప్పండి గట్టిగా? పరిశుద్ధాత్మదేవుడు. ఆయన ఎప్పటి వరకు ఉంటాడు తెలిసిన? మధ్యాకాశంలోకి ప్రభు వస్తాడన్నా కదా, మధ్యాకాశంలో అక్కడికి వస్తాడు. మరి మనందరూ ఎట్టపోతాం మధ్యాకాశంలోకి? మనం పోతామా? ఎట్టపోతాం? ఒకసారి అనండిట్ట పోతామా? యేసు ప్రభు ఇక్కడికి వచ్చి తీసిపోయింది వేరు. మరి యేసు ప్రభు ఏడుకొస్తాడు రహస్యమైన రాకడలో? మధ్యాకాశం. మనం ఏ ఫ్లైట్ ఎక్కాలి? మధ్యాకాశం వాళ్ళు ఏ ఫ్లైట్ ఎక్కాలి? మధ్యాకాశంలోకి మనం పోవాలంటే మనలోకి పరిశుద్ధాత్మదేవుడు ఎక్కాలి. లాజిక్ అర్థం కావట్లా జనాలకి. ఆత్మ పొందుకోమంటే అర్థం కాదు. ఆత్మ అందుకుని తెల్లమొహాలు వేసుకొని సిద్ధపాటు లేదు. అందుకని మీకు అర్థం కావట్లా.
భక్తి మొత్తం ఒక ఎత్తు అయితే చూసినమ్మా, వీటన్నిటికీ కీ హోల్ మీరు ఒకటి చెప్తాను చూడండి. ఇంట్లో లోపల 30x40 గోడకున్న టీవీ ఎంతది? ఎంత చెప్పండి మామూలుగా? ఎంత? 30 లేదురా, 50. అరే టీవీ ఇవి చెప్పట్లా. ఎంత? సరే పెద్దది ఎంత? ఇంచెస్ కాదు, మీరు ఆగండి, వాడు బాగా చెప్పినాడు. ఎంత? ₹1,00,000. అల్లెలు ఎంత గట్టిగా అలా ₹1,00,000. బీరువా అది ఎంత ఉండిద్ది? బీరువాలో నగలు ఎంత ఉంటాయి? బీరువాలో డబ్బులు, తర్వాత బెడ్ మంచం, ఇంట్లో ఉన్న ఫర్నిచర్స్, వంటగదిలో ఉండే ఫ్రిడ్జ్తో సహా సామాన్లు దరిదాపు 2-3 లక్షలు ఉంటాయి. బెడ్రూమ్లోకి వెళ్ళండి, బెడ్రూమ్లో ఉన్న డబ్బు కొద్దిపాటి మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ మొత్తంగా 1 లక్షలు ఉండిద్ది. ఇంట్లో దరిదాపు కనీసం మినిమంగా ఉండే ఇంటికి తిరుతరా గారు మినిమంగా సామాన్యంగా ఉండే ఇంట్లో సామాను కనీసం 3-4 లక్షల సామాను ఉంటుంది. ఈ 3-4 లక్షల రూపాయల సామానికి బయట ₹10 తాళ కప్పేస్తాం మనం. అర్థమైందా? లోపల ₹1,00,000 సామాను ఉంటుంది, తాళం కప్ప ఎంత? ఎంత లాజిక్ ఉందో దీంట్లో. ఇప్పుడు నేను అంటాను, అన్ని ₹1,00,000 సంపాదించుకోవాలంటే ఈ కొట్టేసేవాడు జస్ట్ ఏం సరిపోద్ది? ద కీ టు డివోషనాలిటీ పరిశుద్ధాత్మ దేవుడు అట్లా. ఆమేన్. భక్తి మొత్తానికి తాళం ఎవరు చెప్పండి? ఈ లోపల లక్ష్యాలు ఏంటిదంటే కృపావర, ఈ లోపల ఏంటో తెలుసా? భక్తి కార్యక్రమాలు లోపల ఉన్నాయి మొత్తం కూడా. పరలోక సంపూర్ణత లోపల ఉంది, అర్థమవుతుందా? పునరుద్ధానం లోపల ఉంది, స్వస్థత వరాలు లోపల ఉన్నాయి, దైవికమైన ఆశీర్వాదాలు లోపల ఉన్నాయి, దేవుడు మనకు కలగజేసి గొప్ప గొప్ప దీవెన ఫలాలు మొత్తం కూడా లోపల ఉన్నాయి. వీటన్నిటినీ సంపాదించుకోవాలంటే జస్ట్ మనం సంపాదించుకోవాల్సింది పరిశుద్ధాత్మ. ఇప్పుడు మధ్యాకాశంలోకి పోవాలంటే మనంతా మనం పోగలుగుతామా? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే, గుర్తుపెట్టుకోండి, ఇందాక ఏం చెప్పినా, మధ్యాకాశంలో బోర ఊగిద్ది కదా, ఆ బోర ఊగినప్పుడు ఆ బోర ఎవరికి వినిపిస్తుంది తెలుసా? ఆ బోర శబ్దం మనకి వినపడదు, పరిశుద్ధాత్మ దేవుడికి వినపడిద్ది. ఆ బోర మోగినప్పుడు ఆత్మదేవుడు మనల్ని ఆవరించి అక్కడ తీసుకొని పోతాడు. ఆమె చెప్పు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అర్థమైందా? బోర ఎవరికి సిగ్నల్? సంఘంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి. ఆ బోర ఊదినప్పుడు ఎమ్మనే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువు చేస్తున్నాడని ఎవరెవరు పరిశుద్ధాత్మ అందుకున్నారో వాళ్ళందరినీ తీసుకొని పోతాడు. ఇది దేవుని శక్తి కాదు. ఇది మీరు అనుకున్నట్టు ఫ్లైట్ ఎట్టబోద్దో, శక్తిమాన్ ఎట్టబోతాడో ఒక మనిషి కూడా అలానే పోతాడు. సో వితౌట్ హోలీ స్పిరిట్, ఆత్మ లేనివాడు నా వాడు కానే కాదు. మోసపోవద్దు, దేవుడు విక్రయింపబడాడు. ఆత్మ పూర్ణులు అవ్వాలి, ఆత్మను ఆర్పొద్దు, ఆత్మదేవను దుఃఖపరచొద్దు. ఆత్మను గురించిన బోధ ఎంత బోధ ఉంది 66 పుస్తకాల్లో. అసలు మొట్టమొదటి అధ్యాయంలోనే, మొట్టమొదటి వచనంలోనే అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను. దేవుని ఆత్మ ఖచ్చితంగా పొందుకోవాలి, దేవుని ఆత్మతో పరిపూర్ణులు అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, అన్నీ వేరు, వాటన్నిటిని అనుభవించాలంటే, అధికారం దక్కించుకోవాలంటే పరిశుద్ధాత్మ. ఇందాక అంతా చెప్పే లాజిక్ సేమ్ ఇదే. ఇళ్లలో ₹1,00,000 సామాన్లు ఉంటాయి, ఆ ₹1,00,000 సామాన్లకి ₹10, ₹20, ₹50 తాలక్క బయటేస్తారు. ఇది కూడా అంతే. పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంపాదించుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు అనే వరములో సమస్తమైన ప్యాకేజీ మీకు కలదు. ఆమె ఏం చెప్పు గట్టిగా, ఆత్మలో మీ ప్యాకేజీ ఉంటుంది, అన్ని ప్యాకేజీలు కావలసిన మొత్తం ఆత్మలో అనుగ్రహింపబడతాయి. కాబట్టి ఆఖరి కార్యం ఏంటంటే, యేసుప్రభు ఆరోహణమై వెళ్ళిపోయినాడు. యేసుప్రభు అలా వెళ్ళిపోయినాడో లేదో, పరిశుద్ధాత్మ భూమి మీదకి అడుగు పెట్టినాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మనల్ని సిద్ధపరిచేది ఎవరు? ఇప్పుడు మన బలపరిచేది ఎవరు? ఇప్పుడు ఈ వృత్తాంతాలు మొత్తం అంతా చెప్పేది ఎవరు? ఇప్పుడు చెప్పండి. కిషోరయ్య గారా ఎన్నోసార్లు నేను బలిపీఠం పక్కకు పోయి
అయ్యా ఈ విషయం చెప్పారయ్యా అని మన బిడ్డలు మనతో మాట్లాడినప్పుడు, ప్రభు అంతలోతు చెప్పానా అని నేను ఆశ్చర్యపోయిన దినాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, దాని అర్థం మాట్లాడింది ఎవరు? ఎస్, నో డౌట్. ఎంతోమంది నన్ను అడుగుతారు, అన్న మీరు ఉపదేశాలు ఎట్లా రాస్తారు, కొద్దిగా చెప్పండి, నాకు కొద్ది ట్రిక్స్ చెప్పండి అన్న. నేటికి నా దగ్గర దానికి సమాధానం లేదు. వాక్యాన్ని చదువుతాను, పిలుపును దర్శనాన్ని కాపాడుకుంటున్నాను, వెళ్ళిన ప్రతి చోట నా దేవుడు నిలబడుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు, నన్ను వాడుకుంటున్నాడు. పెద్ద పెద్ద జ్వరాలతో ఉన్నప్పుడు బలిపీఠం మీద నిలబడినప్పుడు 1-2 గంటలు వాడుకొని మళ్ళీ పక్కకు రాగానే మళ్ళీ జ్వరం వచ్చేది నాకు. పెద్ద పెద్ద బలహీనంగా ఉన్న సమయాల్లో కూడా నేను నిలబడి ప్రసంగం చేసినాను. బలిపీఠం ఎక్కే ముందు నేను ఎంతో నీరసంగా ఉండేవాడిని, నాకు తెలియకుండా 2 గంటల ప్రసంగం చెప్పేవాడిని, మళ్ళీ తెగ్గానే మళ్ళీ నీరసం వచ్చేది. అప్పుడు అనిపించేది, బాగా వాడుకున్నావు ప్రభు, నన్ను వాడుకుంటా, దాన్ని పక్కన పడేస్తాను, అట్లా అనిపించేది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సంఘాలు, విశ్వాసులు నడిపించబడుదురుగాక. హల్లెలూయా. ఆత్మను దయచేసి దుఃఖపరచొద్దు, ఆత్మను దయచేసి మీరు కామెడీగా తీసుకోవద్దు, ఆత్మను గురించి మీరు పొరపాటున అర్థమవుతున్నా నిరాక్షేపకంగా మీరు మాట్లాడుకోకూడదు. ఆత్మ పొందాల్సిందే, ఆత్మ పూర్ణులు అవ్వాల్సిందే. పాట దాంట్లో నిలమవ్వాలి, ఆరాధన దాంట్లో నిలమవ్వాలి, వాక్యం దాంట్లో నిలమవ్వాలి. ఆత్మ ఎవరికి అనుగ్రహింపబడుతుందో ప్రతి ఉపదేశంలో ఏదో ఒక పాయింట్ దేవుడు మీతో మాట్లాడుతూనే ఉన్నాడు. విధేయులైన వారికి ఆత్మ అనుగ్రహింపబడుతుంది, అదొక వరం. దేవుని ఆత్మ ఎవరికైతే అనుగ్రహింపబడుతుందో వారు మాత్రమే రేపొద్దున మధ్యాకాశంలోకి ఆత్మతో నింపబడతారు. దయచేసి పరిశుద్ధాత్మ దేవుడే సంఘాన్ని ప్రభుకి అప్పగించేది. అందుకని ఆనంద్ జయకుమార్ గారు అంటాడు, పరిశుద్ధాత్ముడే సిద్ధపడిన సంఘమును వరుడైన యేసునకు అప్పగించు శుభవేళ అన్న. మరలి పరిశుద్ధాత్ముడే సిద్ధపడిన సంఘమును వరుడైన యేసునకు అప్పగించు శుభవేళ. ఇప్పుడు మనం లేచిపోయి ప్రభుకి అప్పగించేది ఎవరండి? పెండ్లిపేట మీద పెళ్ళి కొడుకున్నాడు, పెళ్ళి కూతురు ఒకదాన్ని పంపిస్తారా? నువ్వు అని పంపిస్తారా? ఒకళ్ళనేమో జుట్టెత్తి, ఒకళ్ళనేమో కచ్చి పట్టుకుంటారు, ఏమో ముందు నడిచిద్ది, ఆమె చూసిద్ది ఒక అది ఒక ఇంటకలు చదివేసి ఇట్ట. ఈ పెళ్ళి కూతురు మాత్రం దర్జాగా ఎట్టే ఉంటుంది, కిట్టే పోతుంది, టిక్కుమని. ఈ వెనకొనలో ఏం చేయాలి తెలిసిన? ఎప్పుడైనా పెళ్ళి కూతురు సరి చేసుకోవడం చూసారా? ఎవరు సరి చేస్తారు? ఒక ఉండి దామేమో జుట్టు సరి చేసిద్ది, ఇంకో ఉండి కచ్చి పట్టుకొని ఇట్టెట్ట కర్రీ మొహాన్ని కూడా ఇట్టెట్ట, ఇంకో వెనకుండిద్ది, ఇంకా ఇంత బారు చేరుండిద్ది కదా, కింద ఎట్ట పట్టుకునిద్దిట. చుట్టూ ఎంతమంది చుట్టూ కనీసం ఒక 10 మంది ఉంటారు. ఎప్పుడైనా కానీ పెళ్ళి కూతురు అందరూ విడిచిపెట్టి ఇక నువ్వు పో నా పని అంటారా? వీళ్ళు ఏడదాకుంటారు చెప్పండి గట్టిగా, ఏడదాకుంటారు? పెండ్లి కుమారుడు దగ్గర తీసిపోయి కూర్చొని దాకా వీళ్ళు తాళి కట్టేటప్పుడు అందరూ మళ్ళీ తల వస్తారా? అక్కడ వరకే ఉంటారు. ఆ పనికత్తలు ఎవరో కాదండి దైవ సేవకులు, ఆ పనికత్తలు ఎవరో కాదు, అది భౌతికంగా. ఆ పనికత్త ఎవరోగా తీసుకొని పోతున్న వధువుని పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా గట్టిగా. పరిశుద్ధాత్మ అంటే ఇది కామెడీగా తీసుకోవద్దు. ఒక మనిషి ఏమో ఒళ్ళు రుద్దిద్దా అంటే దాని అర్థం ఏంటి? ఆ మనిషి ఏ విధంగా బలహీనమైపోకుండా ఆ చుట్టూ ఉన్న పనికత్తలు చూసుకుంటూ ఉంటారు. అలానే ఆత్మీయంగా మీ రక్షణ వస్త్రం ఎక్కడ బలహీనమైపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి శనివారం ప్రతి ఆదివారం మిమ్మల్ని వాక్యంతో బలపరుస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మీరందరూ ఆత్మ పొందుకొందురుగాక, ఆత్మ పూర్ణులగుదురుగాక, ఆత్మానుసారులగుదురుగాక. కొత్తపేట ప్రజానీకానికి ఒకటే చెప్తాను, మీరందరూ ఆత్మ పొందుకుంటే గ్రామంలో మీరందరూ ఒక యూనిక్గా ఉంటారు, మీ ఫ్యామిలీస్ ఒక యూనిక్గా ఉంటాయి, మిమ్మల్ని చూసి అనేకమైన ప్రజలు నేర్చుకొందురుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 10 కార్యాలు పునరుద్ధానం వలన జరిగాయి. పునరుద్ధానం లేకపోతే అసలు ఏమి లేదు, సంఘం లేదు, భక్తి లేదు, ఏమి లేదు.
పునరుద్ధానం వలనే ఈరోజు మన అధికారికంగా మన ప్రభువులో నిలబడ్డం. ఈ పునరుద్ధానపు శక్తితో మీరందరూ నింపబడి దేవుని రాకడ వరకు మీరు నడిపించబడుదురుగాక. పునరుద్ధానపు శక్తి ఖచ్చితంగా పొందుకోవాలి. ఆ పునరుద్ధానపు శక్తికి మరో అర్థమే పరిశుద్ధాత్మ శక్తి. పునరుద్ధానపు శక్తి లేకుండా మిగతా ఏమి చెల్లవు. యేసుప్రభు పుట్టక జలదు, యేసుప్రభు చనిపోవడం జలదు. ఈరోజు మనందరికి అధికారం ఉంది. పునరుద్ధానము శక్తి మీరు అందరూ నిశ్చయముగా అనుభవించుదురుగాక. అందరు మోకాల మీద నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగిస్తాను. సరిగ్గా 2 గంటలన్నర జరిగింది. సమయానికి వస్తే ఆ విధంగా ఉంటుంది. నిజంగా మీరందరూ 5 గంటలకు బాగానే వచ్చారండి. సరేనా?